ఒకరినొకరు మరొకసారి గ్రీట్ చేసుకుందాం. దేవుడు ఇచ్చినటువంటి యొక్క భాగ్యాన్ని బట్టి దేవునికి వందనాలు, దేవునికి స్తోత్రం. మనమందరము యోహాను సువార్త 15వ అధ్యాయము 12 నుంచి 15 వచనాలు చదువుకుందాం. Let us all turn to John, Gospel according to John, chapter 15, verses 12 to 15. 15వ అధ్యాయము 12 నుంచి 15 వచనాలు చదువుకుందాం. నేను మిమ్మును ప్రేమించిన ప్రకారము మీరొకరినొకడు ప్రేమించవలెననుటయే నా ఆజ్ఞ. తన స్నేహితుల కొరకు తన ప్రాణము పెట్టువాని కంటే ఎక్కువైన ప్రేమ గలవాడెవరునూ లేడు. నేను మీకు ఆజ్ఞాపించు వాటిని చేసిన ఎడల మీరు నా స్నేహితులయ్యుందురు. దాసుడు తన యజమానుడు చేయు దానిని ఎరుగడు గనుక ఇక మిమ్మును దాసులని పిలువక స్నేహితులని పిలుచుచున్నాను. ఎందుకనగా నేను నా తండ్రి వలన వినిన సంగతులన్నిటినీ మీకు తెలియజేసింది. హల్లెలూయా, దేవునికి స్తోత్రం, ప్రైజ్ గాడ్. సో ఈ యొక్క వాక్య భాగంలో మనం చూసినట్లయితే మనము దేవుని యొక్క ప్రేమను మనము ఏ విధంగా ఆయన ప్రేమ కలిగినటువంటి వారుగా జీవించాలనేటువంటి ఆ యొక్క అంశాన్ని ఆయన చెప్తూ ఉన్నారు. కాబట్టి దేవానికి స్తోత్రం చెల్లిస్తున్నాము. ఈ సమయం అందు కూడా మీ యొక్క వాక్యమును ఆయన ప్రభా మేము పంచుకొనిచుండగా మీ యొక్క వాక్యములో ఉన్నటువంటి మార్గములను ఆయన సత్యమును జీవమును నాయన ప్రభా మా యొక్క జీవితంలో అన్వయించుకొని మీ యొక్క కృపలో నాయన ప్రభా మమ్మల్ని ఇంతవరకు నాయన స్థిరపరిచారు, బలపరిచారు. అందుని బట్టి మీకు స్తోత్రము. ఈ యొక్క చివరి కాలంలో ఉంటుండగా మమ్మల్ని అందరినీ నాయన ప్రభా మీ యొక్క బలమైనటువంటి ఆశ్రయములో నాయన మమ్మల్ని అందరినీ కాచి మీ యొక్క బలమైనటువంటి సేవకులుగా మీ యొక్క బలమైనటువంటి నాయన ప్రభు వీరులుగా ప్రభా మమ్మల్ని అందరినీ తీర్చిదిద్దమని సమస్తమును యేసయ్య అతి శ్రేష్టమైన నామమున వేడుకోవచ్చు. నేను అదేవిధంగా ఈ యొక్క వాక్యమును నాయన ప్రభా మాట్లాడుచుండగా ప్రభా నన్ను మీ యొక్క హస్తము నాయన ప్రభా మీ యొక్క చాటును మరుగుపరిచి మీ యొక్క వాక్యమును సందేశమును మాకు బయలుపరచమని యేసయ్య అతి శ్రేష్టమైన నామమున వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. దేవునికి స్తోత్రము. ఈరోజు ఈ యొక్క అంశము సాక్రిఫైస్ అనేటువంటి ఆ యొక్క మాట మీద చెప్పాలనేటువంటి ఆ తలంపు వచ్చినప్పుడు, ఎందుకంటే ఈరోజు మనము ప్రభు బల ఆరాధనలో మనము పాలిపంపులు పొందబోతున్నాము. కాబట్టి ఈ యొక్క అంశము దేనిని గూర్చినటువంటి ఈరోజు ఇక్కడ మనమందరం కూడి ఉన్నాము, ఈ విధముగా దేవుణ్ణి ఆరాధిస్తున్నామంటే ఆ యొక్క ఘనమైనటువంటి దేవుని యొక్క త్యాగము మన యొక్క జీవితంలో మనము ఒకసారి ఆలోచించాలి. వాటిని మనం ఒకసారి గుర్తు చేసుకోవాలనేటువంటి ఆ యొక్క మాటను బట్టి ఈ యొక్క సాక్రిఫైస్ అనేటువంటి మాట ఏమి చెప్తుంది మనకి? సాక్రిఫైస్ అంటే త్యాగము అని మాట. ఓకే, ఈ యొక్క త్యాగములో మనుషుల యొక్క మాటను మన యొక్క కార్యాలు మనం చూసినట్లయితే మనము ఎలాగా ఉన్నామంటే మనము త్యాగం చేస్తాం, కానీ ఆ యొక్క త్యాగం వెనక ఏముంటుంది చెప్పండి? ఒక స్వార్థం అనేది ఉంటుందన్నమాట. సో మనుషులమైనటువంటి మనకు ఒక స్వార్థం అనేది ఉంది, కానీ నిస్వార్థమైనటువంటి ఒక ప్రేమను చూపించినటువంటి దైవము యేసు ప్రభు. అంటే ప్రతి ఒక్కటి దేవుడు మరి తన యొక్క సృష్టిలో ప్రతి ఒక్కటి ఆయన చేసిన తర్వాత ఈ సృష్టిని ఏరడానికి మనల్ని ఆదాము హవ్వల్ని వారిని ఆయన ఏర్పాటు చేసి భూమిని ఫలించండి ఏలమన్నాడు అనమాట. అభివృద్ధి చెందమని చెప్పేసి అన్నాడు. మనకు ఆ 5 మాటలు మనము చూసినట్లయితే అందులో దేవుని యొక్క నియమావళి మన యొక్క జీవితాల్లో ఉంది. అంటే దేవుడు ప్రతి ఒక్కటి నియమించాడు, దాన్ని సృష్టించాడు. ఎందుకంటే మనం ఆదాము హవ్వలు అంటే వారి ద్వారా ఈ యొక్క లోకములో తన యొక్క నామాన్ని ప్రస్తుతించాలనేటువంటి ఆ యొక్క మాటను బట్టి. ఎందుకంటే మొదటిగా ఎవరిని తయారు చేశాడు? ఆ దేవుడు దేవదూతల్ని. మరి సృష్టి అంతట్లో మరి దేవదూతలు ఆయనకి నెక్స్ట్గా ఉంటూ ఆయనకి పరిచయం చేసిన వారుగా ఉన్నారు. అందులో మనం చూసినట్లయితే లూసిఫర్ మరి ఎలాగైతే అతనికి ఒక బాధ్యత ఏంటంటే దేవుణ్ణి ఎప్పుడు ఆరాధిస్తున్నప్పుడు దేవుని యొక్క వైభవం ఇంత ఉందా అని చెప్పేసి ఆయన్ని ఆరాధిస్తున్నటువంటి వేళలో ఇటువంటి వైభవాన్ని నేను కూడా కలిగి ఉండాలి అని చెప్పేసి ఒక ఏముంచింది ఆయనలో? గర్వం ఒకటి ఏర్పడింది అనమాట. అంటే దేవుని కంటే కూడా నేను అధిగమించి నేను పైకి వెళ్తాను అనేటువంటి ఆ యొక్క మాటను బట్టి అతను ఏం చేశాడు? ఎప్పుడైతే దేవుని యొక్క ఆజ్ఞలకు వ్యతిరేకంగా అతను ఎప్పుడైతే చేశాడో కార్యాలు, అతను ఏం చేశాడు? దేవుడు
అక్కడ నుండి వెళ్ళగొట్టినటువంటి విషయాన్ని మనం చూస్తున్నాం. కాబట్టి ఇప్పుడు ఆ తర్వాత సృష్టించినటువంటి మనిషిని ఆయన ఏ విధంగా సృష్టించాడో మనం చూస్తున్నాము. దాని తర్వాత మనిషి ఎలా పతనమయ్యాడంటే మరి ఆ యొక్క ఏదైనా తోటలో వారు అంటే ప్రతి ఆ కాలంలో కూడా దేవుడు వచ్చి వారితో పాటు తిరుగుతూ ఉండేవాడు అనమాట. వాళ్ళతో సహవాసం చేస్తూ ఉండేవాడు. కానీ ఆ సహవాసంలో ఒక ఏమైంది, కుంటు ఏర్పడింది అనమాట. ఎలాగంటే ఒక ఆలోచన కూడా ఉంటుంది అనమాట. ఒకవేళ ఈ హవ్వ ఆదాముతో కలిసి ఉంటే ఒకవేళ పాపంలో పడి ఉండేదేమో కాదు. మరి ఈ యొక్క ఆజ్ఞాపన ఇచ్చినప్పుడు భర్తకు తెలియజేసినప్పుడు భర్త తన యొక్క భార్యకు అది విషయాన్ని చెప్పి ఉంటాడు. ఈ పండ్లు మనం అందరినీ మనం తినచ్చు, వీటన్నిటిని కూడా మనం కలిగి ఉండవచ్చు, కానీ ఆ ప్రత్యేకమైనటువంటి పండును మాత్రము తినకూడదని చెప్పి ఉండవచ్చు. మరి హవ్వ మరి ఆ యొక్క మాటను జవదాటినటువంటి విషయాన్ని మనం చూస్తున్నాం. ఎందుకంటే తనలో ఒక స్వార్థం ఏర్పడింది అనమాట. ఏంటి, నేను కూడా దేవుని వలే అయిపోతానని చెప్పేసేటప్పటికి మోసపోయినటువంటి విషయాన్ని చూస్తున్నాం. కాబట్టి ఈ విధంగా మనం చూసినట్లయితే చరిత్ర యావత్తు కూడా మనిషి యొక్క స్వార్థం మీద మరి నిండినటువంటి భూలోకంగా కనపడుతూ ఉన్నదన్నమాట ప్రతి ఒక్కటి కూడా. ఆ తర్వాత కాకపోతే ఒకే ఒక టర్న్ ఓవర్ మనకి ఎక్కడ దొరుకుతుందంటే ఆదాము మరి తన యొక్క ఆ యొక్క వృద్ధాప్యమైనటువంటి వయస్సులో మరి 100 సంవత్సరాలకి బిడ్డ పుట్టడం అనేది మామూలు విషయం కాదు. అలాంటప్పుడు కూడా మరి దేవుడు అబ్రహాముకి సారాకి ఏం చేశారు, ఆయన ఒక శిశువును ఆయన కలుగు చేసినటువంటి విషయాన్ని మనం చూస్తున్నాం అనమాట. ఎందుకంటే వాగ్దానము చేయబడినటువంటి వారి యొక్క జీవితంలో శారాయి ద్వారా, గర్భము ద్వారా వారి ప్రామిస్డ్ పీపుల్ అంటే తన యొక్క స్వజనముగా ఆయనను వారిని ఏర్పాటు చేసినటువంటి విషయాన్ని బట్టి వారిని ప్రత్యేకించినటువంటి విషయాన్ని చూస్తున్నాడు. కానీ ఆ యొక్క ప్రత్యేకతలో కూడా ఒక సమర్పణ ఉందా అని చెప్పేసి ఒక టెస్టింగ్ పాయింట్ జరిగినప్పుడు అబ్రహాము అందులో నెగ్గినటువంటి విషయాన్ని చూస్తున్నాం. అంటే అక్కడ మనం చూడవచ్చు, అబ్రహాము పరీక్షకు ఏమయ్యాడు, పరీక్ష చేశాడు. ఏంటి, నీ ఏకైక కుమారుణ్ణి నీవు బలి ఇవ్వమని చెప్పేశాడు. అక్కడ మనం చూస్తున్నాము, అక్కడ ఒక సాక్రిఫైస్. అంటే మనిషి యొక్క స్వార్థం ఏ విధంగా ఉందో అన్నిటినీ చూసినటువంటి దేవుడు ఇప్పుడు అబ్రహాము యొక్క విశ్వాస జీవితంలో తన యొక్క స్థానాన్ని ఏ విధంగా పెట్టుకున్నాడు అనేటువంటి ఆ మాటను ఆ యొక్క కార్యాన్ని చూసినప్పుడు మరి దేవునికి ఆశ్చర్యం కలిగి ఉండవచ్చేమో. కానీ మరి చూసినట్లయితే అబ్రహాము తన ఏకైక కుమారుని కూడా ఏం చేస్తున్నాడు, బలి ఇవ్వడానికి కోసం సిద్ధపోయాడు అనమాట. చివరికి అక్కడ తీసుకెళ్ళిపోయి ఇంకా చంపడానికి కూడా రెడీగా ఉన్నాడు. అంటే తన యొక్క స్వార్థాన్ని అక్కడ చూపించకుండా నిస్వార్థమైనటువంటి దేవుని యొక్క ప్రేమను అక్కడ చూశాడనమాట. అంటే ఈ యొక్క వృద్ధాప్యమైనటువంటి వయస్సులో నాకు పిల్లోడిని పుట్టజేసినటువంటి దేవుడు మరలా నాకు పిల్లోడిని కలుగు చేయగలడు అనేటువంటి ఆ యొక్క ఆలోచన కూడా ఒకవేళ ధోరణి కూడా ఉండవచ్చేమో. అంటే విశ్వాసం యొక్క ఎక్స్ట్రీమ్ ఎండ్ కూడా మనం కొన్నిసార్లు వెళ్ళవలసినటువంటి వారంగా ఉన్నాము. అంటే దేవుని పట్ల ఉన్నటువంటి విశ్వాసము అది మామూలుగా చెప్పడానికి వీలు లేదనమాట. ఎందుకంటే ఆయన విశ్వాసము కొలత లేనిదిగా ఉందని చెప్పేసి వాక్యము సెలవిస్తుంది. కాబట్టి ఇటువంటి ప్రేమను మనుషుల్లో చూస్తున్నాడు దేవుడు. కాబట్టి అబ్రహాము యొక్క విశ్వాసాన్ని చూసి ఆ యొక్క అబ్రహాము ద్వారా వచ్చేటువంటి జనాన్ని ఆయన ఏ విధంగా ఆశీర్వదించాడో మనం చూస్తున్నాం. కాబట్టి ఆయన ద్వారా వచ్చినటువంటి శిష్యులే మనము, ఇశ్రాయేలు ద్వారా వచ్చినటువంటి జనాంగమే మనము దేవుని యొక్క బిడ్డలుగా మనము చూస్తూ ఉన్నాం. కాబట్టి వారి ద్వారా మనకు రక్షణ కలగాలంటే వారి ద్వారా ఇశ్రాయేలీయుల ద్వారా పుట్టినటువంటి ఆ యొక్క సంతానము ద్వారా మనకు విమోచన కలగడానికి కోసమే ఆయన యేసుక్రీస్తుని ఆయన జన్మింపజేసినటువంటి విషయాన్ని చూస్తున్నాం. కాబట్టి మన యొక్క జీవితంలో ఈ యొక్క నిస్వార్థాన్ని కలిగినటువంటి జీవితం జీవించాలంటే ఏ విధంగా మన యొక్క కార్యములు వెళ్ళాలంటే మనము ఒక లక్ష్యము గుండా వెళ్ళవలసినటువంటి వారంగా ఉన్నాం. అంటే ఒక కార్యాన్ని మనము లక్ష్యముగా కలిగినటువంటి వారంగా ఉన్నట్లయితేనే మన యొక్క జీవితంలో అభివృద్ధిని మనం చూడగలం. లేకపోతే మనము అభివృద్ధిని చూడలేమన్నమాట. దేవుడు ఫలించండి, అభివృద్ధి పొందండి అని చెప్పినప్పుడు దాని వెనుక ఉన్నటువంటి ఒక సూత్రం ఏమై ఉన్నది అంటే మనము మౌనంగా ఉండకుండా మనము కార్యాలు సాధించేటువంటి వారంగా ఉండాలి. మన యొక్క విశ్వాసములో మన యొక్క పరిమాణంలో మనం పెరగాలి అని చెప్పేసి ఆయన ఎదురు చూసినటువంటి విషయాలు మనం చూస్తున్నాం.
ఎన్నో విషయాలు మనము వీటి గురించి చెప్పుకోవచ్చు. కానీ కొన్ని విషయాలు మనము ఈ యొక్క బైబిల్ గ్రంథంలో నుంచి ఈరోజు ఈ యొక్క సాక్రిఫైస్ అనేటువంటి మాటను గురించి మనం చెప్పుకుంటున్నటువంటి విషయములో దేవుడు ఎటువంటి ప్రేమ కలిగినటువంటి వాడుగా ఉన్నాడు, ఆయన ప్రేమ వెనుక ఉన్నటువంటి ఆ యొక్క త్యాగాన్ని గురించి మనం చెప్పుకుంటున్నాం అన్నమాట. ఆ త్యాగం ఎటువంటి త్యాగం అంటే ఆయన మాటల్లో మనం చూసినట్లయితే ఆయన ఎటువంటి ఒక స్నేహితుడుగా ఉండాలని ఆశపడుతున్నాడో చూస్తున్నాం. అసలు యాక్చువల్గా అబ్రహాము గురించి చెప్పినట్లయితే ఆయన వచ్చి ఫ్రెండ్ ఆఫ్ గాడ్, అంటే దేవుని యొక్క స్నేహితుడుగా ఆయన కనపడ్డాడట. అంతగా ఒక అన్యోన్య ఒక సంబంధం కలిగినటువంటి వ్యక్తిగా అబ్రహాం కనపడుతున్నాడు. కాబట్టి విశ్వాసులకు తండ్రి అయినటువంటి అబ్రహాం యొక్క జీవితమును మనం చూసినట్టుగా ఈరోజు కూడా ఇశ్రాయేలు నిజమే దేవుని యొక్క జనాంగముగా మరి వారు కనపడుతున్నారు, వారు వాగ్దాన పుత్రులు. కానీ మనము అన్యజనుల నుంచి మనము దేవుని యొక్క బిడ్డలంగా మనము స్వీకరించబడ్డాము అన్నప్పుడు మనకు దేవుడు చేసినటువంటి త్యాగము. మరి పోయిన వారంలో నేను ఒక ఎపిసోడ్ నేను డబ్బింగ్ చేస్తున్నప్పుడు ఆ సమయంలో మరి యాకోబు గురించినటువంటి ఒక విషయం నేను దాంట్లో వారు తెలియజేసినటువంటి విషయం నాకు ఎంతో ఆశ్చర్యాన్ని కలిగజేస్తుంది. ఇప్పుడు యాకోబు తన వృద్ధాప్యంలో అందరి బిడ్డల్ని పిలుస్తున్నాడు. పిలిచి వారందరికీ ఏం చేస్తున్నాడు? వారి మీద అభిషేకించి వారిని ఆశీర్వదిస్తున్నాడు. ఆశీర్వదిస్తున్నటువంటి సమయంలో చివరిగా మనం చూసినట్లయితే యోసేపు ఏం చేస్తున్నాడు? తన కుమారులు ఇద్దరిని తీసుకుని వస్తున్నాడు అనమాట. తీసుకొచ్చినప్పుడు మనషే ఎఫ్రాయిం మీద ఆయన చేతులు ఉంచాలి. ఇద్దరు బిడ్డలు వారు ఎదురుగా ఉన్నప్పుడు ఎట్లా పెట్టాలి? మన చేతులు ఇలాగా స్ట్రైట్గా పెట్టాలి. కానీ ఆయన ఏం చేస్తున్నాడంటే అక్కడ వారిద్దరు పిల్లల మీద వారు చేతిని చాపి అది ఎలా పెడుతున్నాడు? చేతులు మార్చి పెట్టాడు, క్రాస్గా పెట్టాడు. ఎందుకు అలా పెట్టాల్సి వచ్చింది అన్న విషయంను ఎంతో రహస్యమైనటువంటి, లేకపోతే దేవుని యొక్క ప్రణాళిక ఏమిటి అని దానిలో ఒక విషయాన్ని మీరు చెప్తాను. ఆయన ఏంటంటే అన్యజనుల ద్వారా ఇప్పుడు యోసేపు ఎవరిని చేసుకున్నాడు? ఐగుప్తురాలిని చేసుకున్నాడు అనమాట. సో ఐగుప్తురాలి యొక్క కుమారులు అన్య జనాంగము నుండి వచ్చినటువంటి వారుగా ఉన్నారు. ఇప్పుడు ఇష్మాయేలు యొక్క సంతానం ఎవరు సంతానము? ఇష్మాయేలు హాగరు వచ్చి కూడా ఐగుప్తురాలే. కానీ అబ్రహాము యొక్క కుమారులే కదా మరి ఆయన. కానీ అప్పటికి కూడా వారు అన్య జనాంగంగా ట్రీట్ చేసినటువంటి దేవుడు ఇక్కడ యోసేపు యొక్క భార్య అన్య జనాంగం నుంచి వచ్చినటువంటి ఆవిడ. కానీ ఐగుప్తురాలి అయినప్పటికీ కూడా ఆయన ఏం చేస్తున్నాడు? ఆ బిడ్డల్ని స్వీకరించుకుంటున్నాడు. అంతవరకు కూడా ఈ యొక్క ఇశ్రాయేలీలు మరి ఇష్మాయేలీలను చేర్చేవారు కాదు. ఎందుకంటే వీరందరూ దేవుని యొక్క పుత్రులు అని చెప్పేసి వారు తమను తాము హెచ్చించుకున్నటువంటి విషయం కనపడుతుంది. కానీ అంతవరకు కూడా చేయనటువంటి ఒక విషయాన్ని మనం ఇక్కడ చూస్తున్నాము. ఆ యొక్క యోసేపు యొక్క కుమారులు వచ్చినప్పుడు, అంటే అన్యజనుల యొక్క ఎవరు అన్యురాలైనటువంటి ఐగుప్తురాలైనటువంటి భార్యకు పుట్టినటువంటి కుమారులు వారు లోపలికి వచ్చారు. కానీ అక్కడికి వచ్చినప్పుడు కూడా ఆయన తన చేతులను మార్చి పెట్టడంలో ఉన్న విషయం ఏంటంటే ఇశ్రాయేలు ద్వారా దేవుని యొక్క కుమారుడైన యేసుక్రీస్తు ఈ లోకమునకు వచ్చినప్పుడు ఆయన శిలువ ద్వారా అన్యజనులు లోపలికి వస్తారంట. ఆ విషయాన్ని నేను తెలుసుకున్నప్పుడు ఎంతో నిజంగా దేవుని యొక్క ప్రణాళిక, ఇటువంటి రహస్యాలు దేవుడు మనకు బయలుపరిచి మరి తన యొక్క వాక్యములో ఉంచాడు, పొందుపరిచి ఉన్నాడని చెప్పేసి ఆశ్చర్యపోయాను. దేవునికి స్తోత్రం. కాబట్టి యేసుక్రీస్తు ద్వారా మనకి రక్షణ, అన్యజనులైనటువంటి మనలను ఆయనలో చేర్చుకున్నటువంటి విషయాన్ని మనం చూస్తున్నాం. కాబట్టి ఈరోజు దేవుని యొక్క త్యాగమును మనం ఏ విధంగా మనము మన యొక్క జీవితంలో అర్థం చేసుకుంటున్నాం అంటే ప్రతి ఒక్కరూ కష్టపడుతుంటాం మన జీవితాల్లో, కానీ మన యొక్క స్వార్థం దానిలో ఉంటుంది. మరి నేను 8th స్టాండర్డ్ కూడా కాదండి, 7th స్టాండర్డ్లో ఉన్నప్పుడు ఒకరోజు ఈ హై జంప్ పోటీ జరుగుతుందన్నమాట. నాకు ఆటలు అంటే చాలా ఇష్టం చిన్నప్పటి నుంచి. నేను ఎక్కడ నల్లగా అయిపోతానని చెప్పేసి మా అమ్మగారు కూడా ఎక్కడికి వెళ్ళకూడదని చెప్పి ఎంతో క్రమశిక్షణగా నన్ను లోపల దాచిపెట్టేవారు. కానీ నాకు చాలా ఇష్టం అనమాట. కానీ ఆ యొక్క ఎండ ఈ యొక్క నలుపుకి దారి తీసింది అనుకోండి. కానీ నాకు చాలా ఇష్టము. ఆ విధంగా ఈ 7th స్టాండర్డ్లో ఈ యొక్క హై జంప్ పోటీ జరుగుతున్నప్పుడు నేను కూడా పార్టిసిపేట్ అయ్యా. సరే, ఫస్ట్ రౌండ్, సెకండ్ రౌండ్, థర్డ్ రౌండ్. మొదటి రౌండ్లో గెలిచాను, ఓకే, సరే ఏదో ఫ్లూక్గా అనుకున్నా. సెకండ్లో కూడా మళ్ళీ గెలిచాను. సరే, మూడో రౌండ్లో నేను
నాకంటే ఎత్తుగా ఉన్నటువంటి వాడు, ఆయన పాపం ఎందుకో మరి ఆ రోజున మరి ఫెయిల్ అయిపోయాడు, కానీ నేను దాంట్లో ఆ టెస్ట్లో పాస్ అయ్యాను. అంటే నాకంటే ఎత్తైనటువంటి వాడు జంప్ చేయగలడు చక్కగా, కానీ గబాలు గెలిచేటప్పటికి అప్పటి నుండి నాకు ఒక తెలియనటువంటి ఒక ఏమంటారు ఇంట్రెస్ట్ వచ్చేసింది అనమాట. హై జంప్లో ఇంతమందిలో నేను ఫస్ట్ ప్రైజ్ గెలిచానని చెప్పేసి, సరే ఫస్ట్ ప్రైజ్ గెలిచినటువంటి వాడిని మరలా నెక్స్ట్ ఇయర్ వచ్చేటప్పటికి నేను గెలవాలి కదా, దానికి ఏం చేయాలి, నేను ట్రైనింగ్ చేసుకోవాలి అని చెప్పేసి ఏం చేసేవాడిని, నేను ఒక్కడిని మాత్రమే వెళ్ళి ప్రతిరోజు ఆ స్తంభాలు పెట్టుకుని స్తంభాల మీద ఒక చిన్న కర్ర పెట్టి దాని మీద నుంచి దూకుతూ ఉండేవాడిని అనమాట. అంటే నేను ఉన్నటువంటి నేను ఆల్రెడీ ఎక్కిన దానికంటే దూకిన దానికంటే కూడా ఎక్కువగా నేను పెట్టుకోవాలని చెప్పేసి అలా ప్రయత్నం చేసేవాడిని. అలాగా ఒక్కడే వెళ్ళి ప్రయత్నం చేస్తూ ఉండేవాడిని. అంటే ఇందులో మనం ఏం చూడొచ్చు అంటే, ఒక్కసారి గెలిచినందుకు మనకి ఎటువంటి ఒక స్వార్థం వచ్చింది, నెక్స్ట్ కూడా నేనే గెలవాలని చెప్పేసి. కోర్స్ అలాగా మన జీవితాల్లో ఒక కార్యాన్ని మనం జరిగించేటప్పుడు ఏమవుతుందంటే, మనకు తెలియనిటువంటి ఒక కార్యంలో మనం నిమగ్నమత అవుతాం అనమాట. సరే, మనము 10th స్టాండర్డ్ ఎగ్జామ్ రాసిన తర్వాత మనం ఎక్కడికి వెళ్తాం, +1 +2కి వెళ్తాం. +1 +2కి వెళ్ళక ముందు 10th స్టాండర్డ్ మన యొక్క జీవితంలో ఎట్లా ఉంటుంది, ఒక టర్నింగ్ పాయింట్గా ఉంటుంది. ఆ టర్నింగ్ పాయింట్లోనే మనకి ఎట్లా ఉంటాం, మనం ఎందులో బాగా రాణించగలమో, మనము సైంటిస్ట్గా మనము ఒక డాక్టర్గా అవ్వగలమా, లేకపోతే ఇంజనీర్గా అవ్వగలమా, లేకపోతే ఎటువంటి సబ్జెక్ట్ మనము తీసుకోగలం అనేది అక్కడ నిర్ణయం అవుతుంది అనమాట 10th స్టాండర్డ్లో. సో దానికి కావాల్సినటువంటి పరీక్ష ఎంతసేపు జరుగుతుంది అంటే, ఒక ఎగ్జామ్ 2 hours 2.5 hours జరుగుతుందా? సో ఈ 2.5 hoursలో మనము నెక్స్ట్ చేయబోయేటువంటి ఒక ఫ్యూచర్ కార్యక్రమాన్ని మనం అక్కడ రాసుకుంటాం అనమాట. అంటే మనం ఎందులో బాగా నేర్పరితనంగా ఉంటామో దాన్ని గూర్చినటువంటి అక్కడ చక్కటి మనము రాసి మనం మంచి మార్కులు ఫలితాన్ని మనం పొందుకున్నప్పుడు మనం అడిగేటువంటి సబ్జెక్టు ఇస్తారు. అంతే కదండి, అంతేనా? లేకపోతే ఏమవుద్ది, నువ్వు ఇది సరిగ్గా చదవలేదు కాబట్టి నువ్వు హిస్టరీ క్లాస్కి వెళ్ళు, లేకపోతే ఇంకేమన్నా అటువంటి ఏదో ఒకటి చదవాల్సిందే కదా. కాబట్టి మన యొక్క టర్నింగ్ పాయింట్ మన యొక్క జీవితాల్లో దేని మీద ఆధారపడి ఉంటుంది అనేది మనము ఒక బలసూచకమైనటువంటి కార్యం మన జీవితాల్లో మనము దేని మీద ఆధారపడతామంటే మనం తీసుకునేటువంటి ఆ యొక్క నిర్ణయాన్ని బట్టి మనము ఆధారపడి ఉంటుంది. కాబట్టి మన యొక్క జీవితంలో దేవుడు చేసినటువంటి కార్యము ఏంటంటే, మన యొక్క జీవితాలు మరి లోకమస్టు అంటే దేవుడు ఒక ప్రణాళిక ప్రకారంగా మనల్ని తయారు చేశాడు, మనందరినీ భూమిలో మరి నడిపిస్తున్నటువంటి దేవుడిగా ఉన్నాడు. కానీ దేవుని యొక్క ఆలోచన ప్రకారంగా జనులు నడుచుకుంటున్నారంటే లేదు, వారు ఎట్లాగా మోసకృత్యమైనటువంటి కార్యాల నిమిత్తముగా వారు పడిపోతూ ఉన్నారు, ప్రతిసారి పతనమైపోతున్నారు. దేవుని యొక్క మెయిన్ ప్రణాళిక, దేవుని యొక్క ఆలోచన ఏంటి? దేవుని యొక్క ఆలోచన ఏంటంటే, దేవుడిని బిడ్డలముగా మన యొక్క లోకంలో జీవించిన తర్వాత శాశ్వతమైనటువంటి ఆ యొక్క పరలోక రాజ్యములో మనమందరము ఆయనతో పాటు కూడా ఉండి ఆయన యొక్క వెలుగు నీడలో మనం బ్రతకాలని చెప్పేసి ఆయన యొక్క ప్రణాళిక ఉంది. కానీ ఈ యొక్క ప్రణాళికను మనము చేయకుండా మన యొక్క స్వంత తలంపులతో మన యొక్క స్వంత కార్యక్రమాలు మనం చేసుకుంటున్నప్పుడు ఏమవుతుందంటే, మనము దేవుని యొక్క ప్రణాళిక చేయకుండా ఈ లోకానుసారమైనటువంటి ఆలోచన చూపే మనకు కలుగుతుంది. కానీ దేవుని యొక్క ఆలోచన ఏమిటని మనం ఎప్పుడైతే ఆయనను మనము చూస్తామో అప్పుడు ప్రతి ఒక్కటి కూడా ఆయన ఏర్పరిచినటువంటి కార్యాలు మన యొక్క జీవితంలో నెరవేరటానికి సహాయపడుతుంది అనమాట. సో మనము ఈ యొక్క World War I మీరు వింటారు. World War I, World War II జరిగింది. World War I దాదాపు 4 సంవత్సరాలు జరిగినటువంటి కాలం అనమాట అది. సో ఆ సమయంలో మన అమెరికా వాళ్ళకిను తర్వాత జపాన్ వాళ్ళకి ఒక పెద్ద పోరాటం, అంటే వాళ్ళు యుద్ధాలు చేసుకునే టైంలో అప్పుడు ఒకతను ఒక సైనికుడు ఉండేవాడంట. అతని పేరు డెస్మాండ్ డాస్. అతను ఏం చేశాడంటే, అది 1918 ఆ కాలంలో అనుకుంటాను, మరి ఎగ్జాక్ట్గా తెలీదు. ఆ చివరి కాలంలో అంటే World War I ముగింపులో ఏమవుతుందంటే, ఇతను డెస్మాండ్ డాస్ అనేటువంటి ఆ యొక్క సైనికుడు అమెరికా పక్షానగా ఉన్నాడనమాట. అతను ఏంటంటే, అందరూ యుద్ధానికి వెళ్తున్నారు కానీ ఇతను ఏంటంటే సండే మాత్రం యుద్ధానికి వెళ్ళాలని చెప్తాడనమాట. మిగతా టైంలో కావాలంటే నన్ను ఎక్కడ పిలవండి, కానీ సండే మాత్రము, లేకపోతే పరిశుద్ధ దినమున మాత్రం నేను నా గన్ను ముట్టుకోను, నేనేం చేయను, ఎందుకంటే ఆ రోజు మొత్తం కూడా దేవునికి సమర్పణ చేసుకుంటున్నాను అని చెప్పినప్పుడు
ప్రతి ఒక్కరు కూడా అతన్ని చూసి ఎగతాళి చేసినటువంటి వారుగా ఉన్నారు. అతను ఏంటంటే చక్కగా ప్రార్థన చేసుకునే టైంలో వాళ్ళ దగ్గర ఉన్నటువంటి షూస్, వాళ్ళు వేసుకున్నటువంటి షూస్తో అతన్ని కొట్టేవారంట. అంటే తన యొక్క భక్తి జీవితాన్ని హేళన చేసేటువంటి వారుగా కనపడ్డారు. కానీ తన యొక్క పట్టును విడవకుండా అతను డెస్మాండ్ డాస్ అనే అతను మరి దేవుని సమక్షంలో తన యొక్క బాధ్యతను నిర్వహించి ప్రతి ఆదివారం మాత్రం దేవుని సముఖంలో కాచి ఉండేవాడు అనమాట. అలాగున్నప్పుడు యుద్ధం జరిగే సమయంలో ఏమైందంటే అందరూ ఇతన్ని హేళన చేసేవాళ్ళు, ఎందుకు పనికిరాడు రానివాడు అని చెప్పేసి అతన్ని చాలా నిష్ఠూరాలు వేసేవాళ్ళు అనమాట. అలాంటప్పుడు వీటన్నిటిని కూడా అతను మనసులో పెట్టుకోకుండా యుద్ధం జరిగే సమయంలో ఒక పెద్ద యుద్ధం, అందులో ఏమిటంటే చాలామంది మరణించినటువంటి విషయం జరుగుతుందన్నమాట. ఎందుకంటే బలమైనటువంటి జపానీస్ వారు వచ్చి గుండ్లతో తాకిడి చేస్తున్నారు. అప్పుడు అమెరికా సైన్యం చాలామంది చనిపోయినటువంటి విషయం జరుగుతుందన్నమాట. కానీ వీళ్ళ జట్టుగా వీళ్ళందరూ కలిసి వెళ్తున్నటువంటి ఆ యొక్క ప్రాంతంలో అదే చివరి కొండ అనమాట. దాని తర్వాత వాళ్ళు జయాన్ని వాళ్ళు పొందుకోవాలన్నమాట. ఆ సమయం ముందు వీళ్ళందరూ ఈ అమెరికన్స్ అందరూ పైకి వెళ్ళినప్పుడు చాలా మందిని వాళ్ళు జపానీస్ వాళ్ళు కొట్టి తాకిడి చేసి వాళ్ళని చంపేశారంట చాలా మంది. కొంతమంది అయితే గాయాలతో ఉండిపోయారు. అలాంటప్పుడు ఏం చేశారంటే ఈ డెస్మాండ్ డాస్ అనే అతను అక్కడ గాయపడినటువంటి వారందరూ తనను ఎవరైతే హేళన చేశారో వాళ్ళందరి నిమిత్తము వాళ్ళందరినీ కూడా వారందరినీ లెక్క చేయకుండా వారి నిమిత్తముగా వారందరినీ ప్రేమతో, అంటే ఆ గాయాలు చెందినటువంటి వారిని అందరినీ కూడా ఏం చేశారంటే వాళ్ళందరినీ కూడా అక్కడికి తీసుకొచ్చి క్యాంపులో చేర్చినటువంటి విషయాన్ని చూసినట్లయితే చాలా మంది ఆశ్చర్యపోయారు. మేము నిన్ను దూషించాము కదా, నిన్ను చెప్పులతో కొట్టాము కదా, నిన్ను షూస్తో కొట్టాము కదా, అయినా కానీ కూడా నువ్వు లక్ష్యం చేయకుండా మమ్మల్ని అందరినీ ఈ విధంగా మమ్మల్ని అందరినీ రక్షించావే అని చెప్పేసి చాలామంది అతని పొగిడినటువంటి విషయం చూడవచ్చు. ఆ ద్వారా మనం ఏమిటంటే అతను లెక్కింపలేదు, అంటే తనకు జరిగినటువంటి ఆ యొక్క సంభవాన్ని కూడా గుర్తు చేసుకోకుండా వారందరి నిమిత్తము వారందరిని ప్రేమించినటువంటి వాడిగా కనపడ్డాడు అనమాట. అలాగ జరిగిన తర్వాత అతనికి 1945లో ప్రెసిడెంట్ చేత అవార్డు ఇవ్వబడింది. అతను ప్రెసిడెంట్ హ్యారీ ట్రూమాన్ అనమాట. ఇతనికి పిలిపించి మెడల్ ఆఫ్ హానర్ ఇచ్చాడనమాట. మెడల్ ఆఫ్ హానర్ 1945లో ఇచ్చినటువంటి విషయం చూస్తున్నాం. అంటే ఒక కార్యం చేసేటప్పుడు దాని వెనుక ఉన్నటువంటి ఆ సాక్రిఫైస్ ఉంది కదా, త్యాగం అనేది ఉంది చూసారా, అది మన జీవితంలో కావాలి. ఆ విధంగా మన యొక్క జీవితంలో మనము ప్రతి ఒక్కటి అలక్ష్యము చేస్తూ, అంటే ఏదైతే మనకు మనకి నిందలుగా కల్పించేటువంటి వారి యొక్క జీవితాలను మనం అలక్ష్యం చేస్తూ, వారు చేసినటువంటి కార్యాలను మనం గుర్తుంచుకోకుండా దేవుణ్ణే మనం లక్ష్యం చేస్తూ మనం ఎప్పుడైతే ముందుకు వెళ్తామో అప్పుడు మన జీవితంలో ఏం జరుగుతుంది, ఒక విజయం అనేది మనకి జరుగుతుంది అనమాట. కాబట్టి మనుషులు గుర్తింపు మనకి ఇవ్వలేరు, కానీ దేవుడు మనకి సరైనటువంటి గుర్తింపును ఆయన మనకి ఇచ్చేటువంటి వాడుగా ఉన్నాడు. మొర్దెకై హామాను విషయంలో కూడా మనం చూసినట్లయితే ఆ మొర్దెకైని ఏ విధంగా టార్చర్ చేశాడో మనం చూస్తున్నాం అన్నమాట. కానీ హామాను చేసినటువంటి ఆ యొక్క కార్యాల నిమిత్తము అతను వాటన్నిటిని కూడా తుచ్చముగా ఉంచేసుకుని తన పని ఏదో తను చేసుకుంటూ వెళ్ళిపోయాడు. హామాను మరి తన కోసం చేసినటువంటి అతన్ని పతనం చేయాలని చెప్పేసి ఏదైతే ఆ యొక్క స్తంభాలు కట్టాడో ఆఖరికి ఆ స్తంభాల మీద తానే చనిపోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. కాబట్టి మనుషులు మనకు విరోధంగా పనిచేయొచ్చు, కానీ దేవుని లక్ష్యము చేసుకుంటూ మనం ఎప్పుడైతే ముందుకు వెళ్తామో అప్పుడు దేవుని యొక్క ప్రేమ మనలో కనబడుతుంది అనమాట. కాబట్టి ఈరోజు దేవుని యొక్క ప్రేమ మన యొక్క జీవితంలో ఏ విధంగా ఉన్నది అనేది మనం ఒక్కసారి పరిశీలన చేసుకున్నట్లయితే దేవుని యొక్క ప్రేమను బట్టి మన యొక్క జీవితంలో మనం ముందుకు వెళ్ళేటువంటి కార్యాన్ని మనం చూడవచ్చు. మరి ఫ్లోరెన్స్ నైటింగేల్ ఎంతమంది మీరు వినుంటారో తెలియదు. చిన్నప్పుడు నాకు చాలా స్ఫూర్తిదాయకమైనటువంటి ఒక కథ. అది ఏంటంటే ఫ్లోరెన్స్ నైటింగేల్ అనే ఆవిడ మరి ఒక నర్సుగా నియమింపబడి అక్కడ వరల్డ్ వార్లో మరి చాలామంది గాయపడినటువంటి వారందరూ కూడా అక్కడ మంచాల్లో పడుకునేటువంటి వారు అనమాట. వారందరినీ ఏం చేసేదంటే ప్రతి రాత్రి కూడా ఒక గుడ్డి దీపం వెలిగించేసి ఎవరన్నా ఏమన్నా కష్టాల్లో ఉన్నారా అని చెప్పేసి వెదిగే ఆమె కనపడుతుండేది అనమాట. కాబట్టి ఆమెకి ఒక పేరు ఇచ్చేవారు, ద లేడీ విత్ ద ల్యాంప్ అని చెప్పేసి ఒక పేరు ఇచ్చారనమాట. ద లేడీ విత్ ద ల్యాంప్ అంటే ఆమె మిగతా వారి వలె కాకుండా ఒక ప్రత్యేకమైనటువంటి ఒక బాధ్యత తీసుకుని ఎప్పుడైతే
చుట్టూతో తిరిగిందో మరి ఆ యొక్క తన యొక్క ప్రేమను వెల్లడిపరిచినటువంటి విషయాన్ని మనం చూస్తున్నాం. కాబట్టి ఒక ప్రేమ అది మాత్రమే కాకుండా త్యాగం అనేది మన యొక్క జీవితంలో కనబడినప్పుడు ఏమవుతుందంటే దేవుని యొక్క కార్యాలు మన యొక్క జీవితం మూలంగా జరుగుతాయి అన్నమాట. కాబట్టి మనం ఇందాక చదువుకున్నాము దేవుని యొక్క వాక్యములో, నేను మిమ్మల్ని ప్రేమించిన ప్రకారము మీరు ఒకరినొకడు ప్రేమించవలనంటే నా ఆజ్ఞ. కాబట్టి ఈరోజు మనము ప్రేమ కలిగినటువంటి వారంగా కనపడుతున్నామా, లేకపోతే స్వార్థమును కలిగినటువంటి వారంగా ఉన్నాం? అఫ్కోర్స్ స్వార్థం మనలో ఉంటుంది, కానీ ఆ స్వార్థము దేవుని వైపు మనం తిప్పినప్పుడు ఏమవుతుందంటే మన కొరకు చేసినటువంటి దేవుని యొక్క త్యాగమును మన యొక్క జీవితంలో గుర్తించుకుంటూ మనం ముందుకు నడిచే వారంగా ఉంటాము. కాబట్టి తన స్నేహితుల కొరకు తన ప్రాణము పెట్టువాని కంటే ఎక్కువైన ప్రేమ గలవాడెవడునూ లేడు. కాబట్టి ఎటువంటి ఒక ప్రేమ కలిగినటువంటి వారముగా మనం జీవించాలి, అలా కనపడాలని చెప్పేసి దేవుడు ఎదురు చూస్తున్నాడు. అటువంటి జీవితాన్ని మనం కలిగినప్పుడు దేవుని యొక్క ప్రేమ నీడలో ఆయన యొక్క త్యాగాన్ని మనము చూపించేటువంటి ప్రదర్శించేటువంటి వారంగా మనం కనబడుతుంటాం. అఫ్కోర్స్ ఇప్పుడు మనము ఈ ఐస్ బర్గ్ చూస్తున్నాం కదండి, కొండ మంచే కదా, మంచు కొండ ఇది ఐస్ బర్గ్. సో మనకు కనబడుతున్నది పై భాగమే. సో ఈ పై భాగం కనపడుతుంది, కానీ దాని వెనుక ఉన్నటువంటి ఆ కింద భాగము ఎవరికి కనపడదనమాట. సో అటువంటి స్థితిలో మనం చూసుకున్నట్లయితే మన యొక్క జీవితంలో మనము చేసేటువంటి ప్రయత్నాలన్నింటిని వెనుక ఉన్నటువంటి మనము ఓర్పు అనేది ఉంటుంది కదా. మనము ఏదైనా ఒక పని సాధించాలంటే దానికి ఏం కావాలా? ఓర్పు కావాలన్నమాట. ఓర్పు లేకుండా మనము ఏ పని సాధించలేమన్నమాట. కాబట్టి కష్టము అది మనము దాని వెనుక ఉన్నటువంటి కష్టాన్ని మనము ఎప్పుడైతే దాన్ని మనము ప్రదర్శిస్తామో అప్పుడు ఏమవుతుందంటే ఆ యొక్క విజయాన్ని మనం సాధించగలం. అంటే మనము సాక్రిఫైస్ టు సక్సెస్ అనేటువంటి మాట నిజమే, మన కోసం త్యాగం చేశాడు యేసు ప్రభు, ఆయన సాక్రిఫైస్ చేయాడు. కానీ దాని వెనుకున్నటువంటి నిజమైనటువంటి విజయాన్ని మనం చూస్తున్నామా? ఆయన ఎందుకోసం అలాగా త్యాగం చేశాడు? ఈరోజు మనమందరం కూడా దేవుని యొక్క నీడలో మనము కనబడుతున్నాము, కానీ ఈ నీడ వెనుక ఉన్నటువంటి కష్టాన్ని మనం చూసినట్లయితే నిజమే, ఈ యొక్క మంచు కొండ వెనుక ఉన్నటువంటి కష్టాన్ని మనం చూసినట్లయితే మన యొక్క జీవితాల్లో మనము ఓర్పు పేషెన్స్గా మనం పనులను సాధించేటువంటి వారంగా ఉంటాము. అది కాకుండా మనకి ఎన్నో డిసప్పాయింట్మెంట్స్ వస్తుంటాయి, ఫెయిల్యూర్స్ వస్తుంటాయి. వాటి గుండా కూడా మనం వెళ్తున్నప్పుడు మనము దేన్ని లక్ష్యం చేస్తున్నాం? మనకున్నటువంటి ఆ యొక్క చివరి దశను మనం గుర్తు చేసుకుంటూ దీనివల్ల మనము ఎంతో మందికి ఉపాధి కలుగుతుంది, ఎంతో మందికి ఒక ఆశ్రయం కలుగుతుందని మనం ఎప్పుడైతే ఆలోచించి మనం ముందుకు వెళ్తామో మన జీవితాల్లో వాటన్నిటిని లక్ష్యము చేయము, అలక్ష్యాన్ని పక్కన ఉంచి లక్ష్యముతో ముందుకు వెళ్ళేటువంటి వారంగా ఉన్నాం. అది మాత్రమే కాకుండా మనము ఇంత ఎత్తుగా ఎదగడానికి కారణాలు మనలో ఉన్నటువంటి డిసిప్లిన్ కూడా చాలా ఇంపార్టెంట్. క్రమశిక్షణ. మరి గత వారంలో మేము మిలిటరీ మన బ్రదర్ రామయ్య గారి గురించి చెప్పుకునేటప్పుడు మిలిటరీ వస్తున్నారు అని, మిలిటరీ వస్తే ఖచ్చితంగా టైం పంక్చువాలిటీగా ఉంటాడు ఆయన అని చెప్పేసి అనుకుని నేను సిద్ధపడ్డాను, కానీ నేను ఒక దగ్గర హెల్డప్ అయిపోయి రాలేకపోయాను. కానీ ఆయన చెప్పిన టైం కంటే ప్రాంప్ట్గా ఉంటారు అనమాట. అలాగా మన జీవితంలో డిసిప్లిన్ అనేది చాలా ఇంపార్టెంట్, క్రమశిక్షణ. మరి అటువంటి క్రమశిక్షణ ఎక్కడ మనకి లభిస్తుందంటే ఒక సరైనటువంటి ఒక ట్రైనింగ్ సెంటర్ మనకి ఉన్నప్పుడు మనము క్రమశిక్షణతో కార్యాలు జరిగించేటువంటి వారంగా ఉన్నాం. అందువల్లనే మనము ఎడ్యుకేషన్ సెంటర్స్ ఇవన్నీ కూడా మనల్ని ఎట్లాగంటే రూపుదిద్దిస్తాయి అన్నమాట. మనం సరైనటువంటి క్రమశిక్షణలో మనం ముందుకు వెళ్ళాలని చెప్పేసి వారు క్రమశిక్షణ విధంగా మనకు పాఠాలు నేర్పించేటువంటి వారుగా ఉన్నారు. మనము ఒక రోజంతట్లో ఎన్ని పీరియడ్లు ఉంటాయండి? 6 పీరియడ్లు 8 పీరియడ్లు ఉంటాయి అన్నమాట. వీటన్నిటిని కొన్నిసార్లు ఇంట్రెస్టింగ్ క్లాస్ జరిగేటప్పుడు ఎట్లా ఉంటుంది అనమాట, మనకి ఇంకా కొంచెం సేపు టైం కొట్టకూడదు, బెల్ కొట్టకూడదు అని చెప్పేసి ఆలోచిస్తుంటాం. అలాగా చాలామంది మా టీచర్స్ మంచిగా చక్కగా చెప్పేవాళ్ళు ఉన్నారనమాట. ఇంకా కొంతసేపు ఉంటే బాగుంటుంది అనిపిస్తుంది అనమాట. అలాగా మనం పీరియడ్ వెంబడి పీరియడ్ అంటే మన జీవితాల్లో మనకి దేవుడు ఎన్నో భాగాలు మనకు సమకూర్పునిచ్చాడనమాట. ఈరోజు ఈ విధంగా ఉన్నాము, రేపు ఇంకొక విధంగా అంటే నెక్స్ట్ లెవెల్కి మనం వెళ్ళడానికి దేవుడు చూపించేటువంటి మార్గాలు వాటన్నిటిని గుండా మనం వెళ్తున్నప్పుడు దేవుడు తన యొక్క క్రమశిక్షణను మనకు నేర్పేటువంటి వాడిగా ఉన్నాడు. అది మాత్రమే కాకుండా దేవుని యొక్క నడిపింపులో మనకు కష్టాన్ని మన యొక్క జీవితంలో మన యొక్క కష్టాలన్నింటినీ కూడా మనం ఏం చేస్తున్నామంటే అవన్నీ కూడా సాధ్యము చేసుకుంటున్నాం అనమాట. ఒక కష్టము ద్వారా ఒక సాధనను మనం సాధన కలిగినప్పుడు ఏమవుతుందంటే దానిలో ఒక విజయాన్ని మనము
కలిగి ఉంటాం అనమాట. ఇది మాత్రమే కాకుండా మన జీవితంలో సమర్పణ అనేది కూడా చాలా ఇంపార్టెంట్, డెడికేషన్. సో మనము ఈ యొక్క సాక్రిఫైస్ వెనుక ఉన్నటువంటి విషయాలన్నింటినీ మనం చూస్తున్నాం. కాబట్టి దేవుడైనటువంటి యేసు ప్రభు కూడా తన యొక్క సమర్పణ జీవితాన్ని బట్టి ఆయన మన కోసం బలి అయినటువంటి విషయాన్ని మనం చూస్తున్నాం. కాబట్టి దాని వెనుక ఉన్నటువంటి కష్టాన్ని చూస్తున్నాం. కానీ ఏమిటి ఆయన లక్ష్యం అంటే మనం అందరం కూడా ఆ యొక్క నిత్య జీవములోనికి మనం వెళ్ళాలని చెప్పేసి ఆయన చెప్పినటువంటి, ఆయన పొందుపరిచినటువంటి రీతిని బట్టి ఈరోజు మనము అందరము కూడా ఆ యొక్క దేవుని యొక్క సాక్రిఫైస్ ద్వారా మనము నిత్య జీవంలోనికి వెళ్తున్నాం. కాబట్టి ఎన్నో విషయాలు మనము నేర్చుకోవచ్చు. లేకపోతే ఈ యొక్క సాక్రిఫైస్ అనేటువంటి మాటలు మరి ముఖ్యంగా ఈ యొక్క వాక్య భాగంలో తన స్నేహితుల కోసము తన ప్రాణాన్ని పెట్టడానికి కూడా వెనకాడినటువంటి దేవుడిగా ఉన్నాడు. నిజమే, ఈరోజు ఎవరి కోసం ప్రాణం పెడతామండి? మనము మన యొక్క బిడ్డల కోసం మనం ప్రాణం పెడతామే, కానీ మన యొక్క స్నేహితులు, చాలా ప్రాణ స్నేహితుల కోసం మనము ప్రాణం పెడతామే, కానీ అన్యజనులు అయినటువంటి మనందరి కోసము, లేకపోతే ఎటువంటి మనము దేవునికి లెక్కలేని వారమైనటువంటి మనకి కూడా ఆయన తన యొక్క ప్రాణాన్ని పోసాడంటే ఆయన ప్రేమను మనము ఒకసారి ఆలోచించవలసినటువంటి వారంగా ఉన్నాం. ఈరోజు ఆ యొక్క ప్రేమలో మనము లోతులోకి వెళ్ళడానికి మనము ప్రయత్నం చేయాలి. ఆ యొక్క లోతుకి వెళ్ళాలంటే మనం ఎలాగంటే దేవుని యొక్క వాక్యము ద్వారానే మనం వెళ్ళగలము. అలా దేవుని యొక్క వాక్యములో ఉన్నటువంటి పొందుపరిచినటువంటి ప్రతి వాక్యాన్ని మనం ఏం చేయాలంటే మన జీవితంలో ఆస్వాదము చేసుకోవాలన్నమాట. వీ హ్యావ్ టు ఇంబైబ్ ఇన్ అవర్ సెల్స్ అనమాట. అప్పుడు ఏమవుతుందంటే మనము దేవుని యొక్క ఎనర్జీ పొందుకున్నటువంటి వారంగా ఉంటాము. ఆయన యొక్క ఆలోచన మన యొక్క దృక్పథంగా ఉంటుందన్నమాట. ఆ విధంగా మన యొక్క జీవితాలు ముందుకు వెళ్ళేటువంటి రీతిలో మనం కనపడగలం అన్నమాట. మరి పూర్వం ఒక సైంటిస్ట్ ఉన్నాడు. అతను ఏం చేశాడంటే పాపం చాలా కష్టపడి ఎంతో శ్రమతో తను చేసేటువంటి ఆ యొక్క తను చేసేటువంటి పరిశోధన ఉంటుంది, రీసెర్చ్ అంతటిని కూడా ఒక పేపర్లో రాస్తూ ఉండేవాడు. ఏనాటికి ఆనాడు రాసేసుకుంటూ ఉండేవాడు అనమాట. ప్రతిరోజు ఈ రోజు కంటే నెక్స్ట్ రోజు ఇంకా అడ్వాన్స్మెంట్ అయిపోతున్న టైంలో ఒకరోజు తన యొక్క కుక్క పిల్లతో ఆడుకుంటున్నాడంట. ఆడుకుంటూ ఏం చేసిందంటే, ఇదివరకంతా మనకి ఇప్పుడు లైట్స్ ఉండేవి కాదు కదా, అప్పుడు గుడ్డి దీపాలు ఉండేవి అనమాట, క్యాండిల్స్ ఉండేవి అనమాట. ఇది ఆడుకుంటున్న కుక్క గబాలన అమాంతంగా ఆ యొక్క క్యాండిల్ మీద పడింది అనమాట. పడిన వెంటనే అక్కడ ఉన్నటువంటి తన దగ్గర ఉన్నటువంటి తను ఏదైతే రాసుకున్నాడో అన్నిటినీ ఆ మంట అది కాల్చి వేసిందంట ఆ యొక్క క్యాండిల్. సో మొత్తం బూడిద పాలైపోయింది అనమాట. తను కష్టపడి తన యొక్క జీవితంలో తాను ఏదైతే మరి అవన్నీ రాసుకున్నాడో అవన్నీ కూడా పోయినాయే అని చెప్పేసి నిజమే బాధపడ్డాడు. కానీ తన యొక్క ఆ యొక్క కుక్క మీద ఉన్నటువంటి ఆ యొక్క ప్రేమను దానిని కోపంతో దాన్ని చంపడమో లేకపోతే దాన్ని ఏమి చేయకుండా నిజమే దాన్ని ప్రేమించాడు కాబట్టి దీన్ని మన్నించాడు. కానీ తాను చేసినటువంటి కష్టమంతా కూడా అలాగ కాలిపోయింది. కానీ మనం చూసినట్లయితే ఇదే విధంగా దేవుడైనటువంటి యేసు ప్రభు కూడా తన యొక్క కష్టమైనటువంటి లేకపోతే తన లోకాన్ని ప్రతి ఒక్కటి కూడా ఆయన చెప్తే చేసేసాడు. కానీ మనల్ని మాత్రం ఏం చేశాడంటే ఆయన మన కోసం శ్రమ పడినటువంటి విషయాన్ని మనం చూస్తున్నాం అనమాట. ఈరోజు కూడా డాక్టర్స్కి అర్థం కానిటువంటి విషయాలన్నీ కూడా మరి చూసినట్లయితే సన్న ఆ యొక్క నర్వ్స్ కానీ మనకి ప్రతి ఒక్కటి కూడా మన యొక్క బాడీ పార్ట్స్ ప్రతి ఒక్కటి కూడా ఎంత కష్టమైనటువంటి కార్యముగా ఉన్నదో వాటన్నిటినీ దేవుడు తయారు చేశాడనమాట. కాబట్టి సృష్టికర్త అయినటువంటి దేవుడు తన కష్టానంతటిని మనల్ని తయారు చేసినటువంటి విధానం మనం చూస్తున్నాము. కానీ మనము ఆయనను ఏ విధంగా ఈరోజు రెస్పెక్ట్ ఇస్తున్నాము? ఒకవేళ ఆయనని దూషణ పాలు చేస్తున్నామో, కొన్నిసార్లు ఇన్ని విషయాలు మనకు దేవుని గురించినటువంటి విషయాలు మనకు తెలుస్తుంది. మనం వీటన్నిటినీ కూడా అలక్ష్యం చేస్తూ ఎప్పుడన్నా మనం మార్గం తప్పామనుకోండి ఏమవుతుంది? దేవుడు ఎంత కష్టపడతాడో. కాబట్టి ఆయనను కష్టపెట్టకుండా ఇందాక మన అయ్యగారు చెప్పినట్టుగా దావీదు ఏ విధంగా దేవుని యొక్క సన్మార్గంలో నడవడానికి ఆయన పూనుకున్నాడో మనం చూస్తున్నాం. ఆయన మన యొక్క వేళ్ళకి ఆయన నేర్పును అనుగ్రహించేటువంటి వాడుగా ఉన్నాడు. మనకు శక్తి సామర్థ్యాన్ని అనుగ్రహించేటువంటి దేవుడిగా ఉన్నాడు. ఈరోజు మనల్ని ఆయన కాచి కాపాడుతున్నాడంటే కేవలం ఆయన యొక్క కృపయే ఉన్నది. కాబట్టి ఈరోజు దేవుని యొక్క ప్రేమను ఆయన యొక్క త్యాగము ద్వారా మనం తెలుసుకుంటున్నాము. ఆ యొక్క త్యాగాన్ని ఈరోజు మనము ఒకసారి మరలా గుర్తు చేసుకుంటూ ఆయన యొక్క త్యాగము యొక్క సమర్పణగా
దేవుడు ఆయన శరీరములో పాలుపంపులు పొందడానికి ఈరోజు మనకు ఈ యొక్క బల ప్రవేశాన్ని మనకు ఇస్తున్నాడు. ఈ యొక్క బల ద్వారా దేవుణ్ణి మనం కలిగి ఉండటానికి, దేవునితో ఒక సత్సంబంధం కలిగి ఉండటానికి, మన యొక్క పాపాల నిమిత్తం మనల్ని మనము తగ్గించుకొని దేవుద ఎప్పుడైతే క్షమాపణ కోరతామో అప్పుడు ఏమవుతుందంటే దేవుడు మన యొక్క జీవితాలని తిరిగి నిర్మించగలడనమాట. మన యొక్క జీవితాలు చివరి వరకు కూడా ఆయనకి ఇష్టపూర్వకంగా అయినటువంటి బిడ్డలంగా మనం జీవించడానికి మనము సిద్ధంగా ఉండాలి. ఈరోజు ఈ ఉదయకాలమున దేవుడు మనతో మాట్లాడి ఉన్నటువంటి విధానం బట్టి దేవునికి వందనాలు తెలియజేస్తూ, మరి దేవుని యొక్క త్యాగాన్ని బట్టి దేవునికి వందనాలు తెలియజేస్తూ, నిజమే దేవుడు చేసినటువంటి మేళ్లను బట్టి దేవునికి వందనాలు. మన యొక్క జీవితాలు, ప్రతి ఒక్కరి జీవితాల్లో మనల్ని చెక్కుతున్నటువంటి దేవుడిగా ఉన్నాడు. ప్రతిరోజు శోధన ద్వారా మనం చెక్కబడుతున్నాము. అలాంటప్పుడు దేవుణ్ణి మనము ఎప్పుడైతే స్మరించుకుంటూ ఆయనను ఉన్నతమైనటువంటి స్థానంలో మనం ఉంచుకుంటామో అప్పుడు దేవుని యొక్క కృప సంపూర్ణత మనలో నడిపించునుగాక. కాబట్టి ఈ సమయమందు మనం అందరం కూడా దేవుడు చేసినటువంటి త్యాగాన్ని గుర్తు చేసుకున్నాం. ఆ సిలువలో పొందినటువంటి ఆ యొక్క మరణము సాధారణమైనది కాదు. దాదాపు 12 గంటలు ఆయన సిలువలో మరి అక్కడ దానిని మోసుకుంటూ ఆ సిలువ దారిన ఆయన వెళ్ళినటువంటి విషయం మనం చూస్తున్నాము. దాదాపు 6 గంటలు ఆయనను నిందించినటువంటి వారుగా ఉన్నారు. మరి 6 గంటలు ఆ యొక్క సిలువను మోసుకుంటూ వెళ్ళి ఆ యొక్క సిలువను అక్కడ సిలువ మీద మేకులు వేయబడినటువంటి వారుగా కనబడుతున్నాడు. అటువంటి త్యాగాన్ని ఈరోజు గుర్తు చేసుకున్నాం. ఆయన పొందినటువంటి దెబ్బల చేత మనందరికీ కూడా ఈరోజు స్వస్థత కలుగుతుంది. కాబట్టి ఇటువంటి కార్యాల నిమిత్తం దేవుని తలుచుకుంటూ మన యొక్క అతిక్రమములు ఆయనకు అడ్డుగోడగా ఉన్నట్లయితే ఇప్పుడే మనం ఒక్కసారి పరిశీలన చేసుకున్నాం. దేవా, మీరు మాతో మాట్లాడండి, మమ్మలను శుద్ధులను చేయండి అని చెప్పేసి మనం ఒకసారి మనము దేవునికి సమర్పించుకుందాం. హల్లెలూయా. మన ప్రభు బలలో మనమందరము ఇప్పుడు పాలిపంపులు పొందబోతున్నాము. మన మధ్యలో రెవరెండ్ డాక్టర్ సుందరరాజయ్య గారు ఉన్నారు. వారు ముందుకు వచ్చినట్లయితే వారు మనల్ని ఈ యొక్క ప్రార్థనలను, కొత్త వాక్యములను మనల్ని నడిపిస్తారు. ఈ యొక్క బల ఆరాధన నిమిత్తమైనటువంటి ఆ యొక్క వాక్యాన్ని ఆయన తెలియజేస్తూ మనల్ని నడిపిస్తారు. దేవుని నామానికి మహిమ కలుగుగాక. ఇంతవరకు త్యాగాన్ని గురించి మనం ధ్యానం చేసుకున్నాం. ప్రార్థన చేసుకొని ప్రభు బలలోకి సిద్ధపాటు కలిగి మనం ప్రభు బలలోకి వెళదాం. ప్రార్థన చేసుకున్నాం. పరిశుద్ధులైన మా ప్రియ పరలోకపు తండ్రి, జీవాధిపతి మా దేవునికి వందనాలు. ఈ ప్రభు దినము, పునరుత్థాన దినము, మీ యొక్క శిలువను గురించిన త్యాగాన్ని జ్ఞాపకం చేసుకున్నాం. మా కోసం మీరు చేసినటువంటి త్యాగం చాలా గొప్పది. మా యొక్క ఏమి ఎదురు చూడకుండా ప్రాణం పెట్టారు. మీ యొక్క మహిమనంతా కూడా విడిచిపెట్టి, పరలోకపు మహిమను విడిచిపెట్టి భూమి మీద మట్టి మనుషులుగా ఉన్నటువంటి మమ్మలను, పాపయుగులో పడి ఉన్నటువంటి మమ్మలను చేరదీయడం కోసం మీరు దిగి వచ్చినటువంటి పరమాత్మని కుమారుడానికి వందనాలు స్తోత్రం చెల్లిస్తున్నాను. మేమేమిచ్చి మీరు రుణం తీర్చుకోగలమయ్యా. మా కోసం మా యొక్క స్నేహితులు, మా తల్లిదండ్రులు, మా తల్లి బంధువులు, మా స్నేహితులు ఎవరు కూడా మా కోసం ప్రాణం పెట్టలేదు. కానీ మీరైతే మా కోసం ప్రాణం పెట్టారు. శిలువలో శ్రమలు సహించారు, రక్తాన్ని కాచి, ముళ్ళ కిరీటాన్ని ధరించు, వస్త్రహీనుడై వారు ఉమ్ము వేశారు, కొరడాలతో కొట్టారు, తల మీద మా తండ్రి కొట్టారు, రెల్లుతో కొట్టారు, రెల్లుని అందించారు, చిరకన పుచ్చుకోమని. ఈ విధంగా ఎన్నో చివరికి మా తండ్రి శరీరం అంతా కాయాలి. ఎందుకింత ప్రేమ నాకు తెలియజేస్తాయి మా పైన. ఎందుకు మేము పోగొట్టుకున్న మహిమను తిరిగి మాకు ఇవ్వడం కోసం కదా నాయన. నీకు వందనాలంటే సరిపోదు ప్రభు, కృతజ్ఞతాస్తుతులు అంటే సరిపోదు నాయన. ఇంకా అంతకన్నా పెద్ద మాట ఏముందో మాకు తెలియదు తండ్రి. మీ నామం మాత్రం మహిమపరచబడుతూ ఉన్నందుకు కొరకు ఇష్టం తండ్రి. అయిన దేవునికి మా పట్ల ఎంత ప్రేమ, తన కుమారుడైన ఏకైక కుమారుడు అద్వితీయ సత్యదేవుడైన ప్రభువైన యేసును మా కోసం ఈ భూమి మీదకి పంపించడం గల కారణము ప్రేమ. సాక్రిఫైస్ ఇస్ నథింగ్ బట్ లవ్ బిహైండ్ ఇట్. త్యాగానికి వెనుక ప్రేమ ఉంది, ప్రేమకు వెనుక త్యాగం అనేది, ఇవి రెండు కూడా మిళితం అవుతుంది. మా కోసం మీరు పంపించినటువంటి ఈ యొక్క దైవ కుమారుని యేసుని బట్టి స్తోత్రం తండ్రి. అయిన దేవునికి మహిమ కలుగును గాక. మేము పశ్చాత్తాపడుతున్నాము
మా తండ్రి గత మాసం 7 మాసంలో మేమైనా తప్పిదం చేస్తే ఈరోజు క్షమించమని కోరుతూ ఉన్నాం. ఫాదర్ ఫర్గివ్ us Lord all our shortcomings, our iniquities, our sins. Without knowingly, unknowingly we commit so many sins against our brethren, our sisters, our fathers, our friends, our relatives, our kith and kin, our neighbors. We don't know. But Lord Jesus, we asking you the forgiveness for all of our sins, Lord. మా పాపములకు ప్రాయశ్చిత్త బలిగా నీ కుమారుడైన క్రీస్తుని అర్పించిన తండ్రి అయిన దేవుని ఎదుట క్షమాపణకు దావీదు అంటున్నాడు, ఆ యెహోవా యొక్క క్షమాపణ కలదు, ఆయన క్షమించడానికి సిద్ధ మనసు కలిగిన దేవుడు, క్షమించడానికి సిద్ధ మనసు కలిగిన దేవుడు. మమ్మల్ని ఈరోజు క్షమిస్తూ ఉన్నారు. మీకు క్షమించి అమూల్యమైన ప్రశస్తమైన రక్తంతో నీ కుమారుడైన యేసు రక్తంతో మనల్ని కడిగి శుద్ధీకరించి మరలా మీతో మా తండ్రి మేము ఏకమవుతూ ఉన్నాము. సమాధాన పరిచయం మీరు మాకు ఇచ్చినందుకు కొరకు ఇస్తుంది. ఒక్క నిమిషం మేము స్వయం పరీక్ష చేసుకుంటున్నాం. మమ్మల్ని సిద్ధపరచడం నేను రాకడ కోసం. పరిశుద్ధత లేకుండా మేము ప్రభువు చూడలేదు. పరిశుద్ధత నీ కుమారుడైన క్రీస్తు రక్తంలో ఉంది కాబట్టి 1 యోహాను పత్రిక 1వ అధ్యాయం 7వ వచనంలో ఆయన కుమారుడైన యేసుక్రీస్తు రక్తము ప్రతి పాపము నుండి మనల్ని పవిత్రులుగా చేయడం సెలవించాడు. ఆ రక్తంతో కడగండి, శుద్ధీకరించండి. పోగొట్టుకున్న మహిమను తిరిగి మాకు దయచేస్తున్న మహాదయను బట్టి వందనాలు. ఆయన శరీరానికి సాదృశ్యమైనటువంటి రొట్టెలోను ఆయన రక్తానికి సాదృశ్యమైన ద్రాక్ష రసంలో మేము పాలు పంపులు పొందుతూ ఉండగా తండ్రి మా హృదయాలను ఒకసారి మేము పరిశీలన చేసుకుంటున్నాం. ఆమెను క్షమించండి, క్షమించండి. నా తన ప్రవక్త దావీదు నాతకు వచ్చి నీవు చేసిన పని ఏమిటని వెంటనే చెప్పినప్పుడు దావీదు తను తాను తగ్గించుకొని ఉపవాసం ఉండి ప్రార్థన చేసి తన పాపమును మీ ఎదుట ఒప్పుకున్నట్లుగానే మేము మా పాపమును ఒప్పుకొనొచ్చు. క్షమించండి, క్షమించండి. నీ రక్త ప్రభావంతో మనం శుద్ధీకరించిన రోజు మా ప్రాణాత్మ దేహములను శుద్ధీకరించి మహిమ పొందండి. ఈరోజు మాకు క్షమాపణ ఇచ్చినందుకు ఎవడైనా క్రీస్తునందు వాడు నూతన సృష్టి, ఇవిగో పాతవి గతించను, సమస్తము క్రొత్తగా చేస్తాను. నూతన మాసం మొదటి దినమే మాకు ప్రభు దినంగా ఇచ్చారు. మొదటి దినం ప్రభు దినంగా ఇచ్చారు, ఆగస్టు మాసం. ఇది మా దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన దినం, మా జీవితాలకు మా పాపములకు స్వాతంత్ర్యాన్ని ప్రభు అనుగ్రహించిన దినమై ఉన్నది. కుమారుడు మిమ్మల్ని విడిపించినట్లయితే మీరు విడుదల పొందలేని సెలవిచ్చాడు. పరిశుద్ధాత్మ దేవుడు మాకు విడుదల కలుగు చేసినందుకు పాపపు బానిసత్వం నుంచి మాకు విడిపించిన మహాదేవుని స్తోత్రం. హల్లెలూయా. We love you, Lord. We bow before your presence, Lord. We are nothing. We are unworthy. We are unworthy, Lord. We are unworthy to participate in your holy communion. We are yet sinners, but you gave your only begotten Son, Jesus, on the cross. Thank you for the sacrifice of Jesus Christ on the cross. Our only begotten Son. ఒక కుమారుడిని ఆయన ద్వారా మమ్మల్ని అందరూ కూడా దత్తపుత్రులుగా స్వీకరించిన స్తోత్రం, స్తోత్రం. నేను ఇచ్చేటువంటి ఆహారాన్ని తినివాడు నిరంతరం నివసించను, ఇది నిత్య జీవపరమైన ఆహారం అని సెలవిచ్చావు. స్తోత్రం. అంచె దినమున నేను వాడిని లేపదు. ఈ ఆహారాన్ని పుచ్చుకునేటువంటి మేము అంచె దినాన్ని తిరిగి లేస్తాము. దట్ ఈస్ అవర్ కాన్ఫిడెన్స్ ఇన్ క్రైస్ట్ జీసస్. క్రీస్తులో మాకున్న నిరీక్షణ, నేను ఇచ్చేటువంటి యొక్క జీవాహారము, ఇదిగో నిత్య జీవులుగా జీవాహారము నేనే. నేను ఇచ్చేటువంటి యొక్క జీవాహారం మీరు తిన్నట్లయితే మీరు తిరిగి లేస్తారు. యు విల్ అలైవ్ విత్ మీ సేస్ ది లార్డ్ జీసస్. నా రక్తానికి సాదృశ్యమైన ద్రాక్ష రసాన్ని త్రాగినప్పుడు తిరిగి నేను లేవనెత్తుతాను సెలవిచ్చి అంచె దినమున నేను వాడిని లేపుటే తండ్రి అయిన దేవుడు నాకు ఇచ్చిన పని. మా తండ్రి, మా యొద్దకు మీ యొక్క శరీరం వస్తూ ఉన్నది, మీ రక్తం మా యొద్దకు వస్తున్నది. భయభక్తులతో మేము పుచ్చుకోవాలి. మా షార్ట్ కామెంట్స్ అన్ని కూడా మీరు క్షమించినందుకు స్తోత్రం. మా ప్రభుని ప్రియరక్షకుడు యేసునామమును బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 11వ అధ్యాయం 23 నుండి కొన్ని వాక్య భాగాలను చదువుకున్న తర్వాత, నేను మీకు అప్పగించిన దానిని ప్రభు వలన పొందితిని. ప్రభువైన యేసు తాను అప్పగించబడిన రాత్రి ఒక రొట్టెను ఎత్తుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి 24వ వచనం, దాన్ని విరిచి ఇది మీ కొరకైన నా శరీరము, నన్ను జ్ఞాపకము చేసుకున్నట్టుగా దీనిని చేయడని చెప్పాను. ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట ఆయన పాత్రను ఎత్తుకొని, ఈ పాత్ర నా రక్తం వలన క్రొత్త నిబంధన, మీరు దీనిలో త్రాగునప్పుడల్లా నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుగా
దీనిని చేయడని చెప్పాను. 26వ వచనం, మీరు రొట్టెను తిని ఈ పాత్రలోని త్రాగునప్పుడల్లా ప్రభు వచ్చే వరకు ఆయన మరణములు ప్రచురించదు. కాబట్టి ఎవడు అయోగ్యముగా ప్రభు యొక్క రొట్టెను తినో లేక ఆయన పాత్రలోని త్రాగునో వాడు ప్రభు యొక్క శరీరము గురించి రక్తమును గురించి అపరాధి అగును. కాబట్టి ప్రతి మనుష్యుడు తను తాను పరీక్షించుకును. అలాగ చేసి ఆ రొట్టెను తిని ఆ పాత్రలోని త్రాగుబడును. ప్రభు శరీరమును వివేచింపగా తిని త్రాగువాడు తనకు శిక్షావిధి కలుగుటకే తిని త్రాగుచున్నారు. ఇందువలనే మీలో అనేకులు బలహీనులను రోగులనై ఉన్నారు, చాలా మంది నిద్రించుచున్నారు. అయితే మనల్ని మనమే విమర్శించుకొని అందులో తీర్పు పొందకపోదు. ఈ ప్రత్యేకమైన ఉదయకాల సమయంలో పిమ్మట యేసుక్రీస్తు వారు రొట్టెను పట్టుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించడానికి విరిచి, ఇది మీ కొరకు ఇవ్వబడుచున్న నా శరీరం జ్ఞాపకం చేసుకుని దించేయని చెప్పాను. ఈ యొక్క 29వ వచనంలో అలాగే 30వ వచనాన్ని మనం చూసినట్లయితే, ఈ 2 వచనాల్లో ప్రభువు శరీరం అని వివేచింపగా తిని త్రాగువాడు తనకు శిక్షావిధి కలుగుటికి తిని త్రాగుచున్నాడు. ఇందువల్లనే మీరు అనేకులు బలహీనులు రోగులైన చాలామంది నిద్రించుచున్నారు. అయితే మనల్ని మనమే ఒకసారి విమర్శించుకున్నట్లయితే, తండ్రి అనే దేవుని ఎదుట మనం విమర్శించుకున్నాం. ఒకసారి మన యొక్క హృదయాన్ని తెరచి, ప్రభా నాలో ఏమైనా తప్పిదం నుండి నన్ను క్షమించమని కోరుతూ, ఈ రక్తంతో నన్ను కడగమని కోరుతూ. అలాగే 26వ వచనం చాలా ప్రాముఖ్యమైనటువంటి అంశం. మీరు ఈ రొట్టెను తిని ఈ పాత్రలోని త్రాగునప్పుడల్లా ప్రభు వచ్చు వరకు, అనగా సెకండ్ కమింగ్, ద సీక్రెట్ కమింగ్ వచ్చేంత వరకు కూడా ఆయన మరణమును మనం ప్రచురించేటువంటి వారు. అపోస్తలుడైన పౌలు ఎప్పుడు కూడా తన పత్రికలో యేసుక్రీస్తు రాకడని చాలా ప్రామినెంట్గా తెలియజేస్తుంటాడు. కాబట్టి ఉదయకాల సమయంలో ప్రభు రాకడ వరకు మనం ఈ కార్యక్రమం చేయవలసి ఉంది. ప్రభు వచ్చేంత వరకు కూడా ఈ కార్యక్రమాన్ని ఒకరు డోంట్ మిస్ దిస్. దిస్ ఇస్ ద గాడ్స్ కమిషన్. దిట్స్ ఎ కమాండ్మెంట్ ఆఫ్ గాడ్. ఇశ్రాయేలీలు ఏ విధంగా పస్కాను ఆచరించారు, నూతన నిబంధన క్రైస్తవులుగా ఇశ్రాయేలుగా పరిగణించబడేటువంటి మనం కూడా ఈరోజు పస్కాను ఆచరిస్తూ ఉన్నామని మర్చిపోవద్దు. బయట పరిస్థితి భయంకరంగా ఉన్న ఇశ్రాయేలు పాలిన పస్కాను ఆచరించడం ద్వారా వారు సంతోషించి గంతులు వేశారట. పస్కాను ఆచరిస్తారు. మనం ఈరోజు ఈ పస్కా బలి పశువైన ప్రభువైన యేసును చూస్తూ ఈరోజు మనము సంతసించి ఆనందించి గంతులు వేసేటువంటి సమయం అయినప్పటికీ కూడా ఒకసారి మనం స్వయం పరీక్ష చేసుకోవాలి. తండ్రి దేవుడి మనం సాగిలపడి, అయ్యా నన్ను క్షమించి నీ కుమారుని ద్వారా నాకు ఇచ్చిన రక్షణ బట్టి వందనాలు తెలియజేయాలి. దేవుని కృతజ్ఞతలు తెలియజేద్దాం. నాకు ఇచ్చిన సమయాన్ని బట్టి వందనాలు స్తోత్రం. ఈ సమయం అది మనం సిద్ధపరచుకునేటువంటి సమయము. మనమందరం కలిసి యేసు ప్రభుని ప్రేమ ఈ పాటను పాడుతూ ఉండగా మనం సిద్ధపరచుకుందాం. యేసు ప్రభుని ప్రేమ ఎన్నడు మారనిది. యేసు ప్రభుని మారని కృపయే ఎన్నడు తీరనిది. యేసు ప్రభుని మారని కృపయే ఎన్నడు
ఆహ్వానిస్తున్నాం. సిద్ధపడిన వారు లేచి నిలబడినట్లయితే మీ యొద్దకు గిన్నె రొట్టె తేబడును. ఇమ్మోరియలు రక్తము నింపైన Immanuel,
తండ్రి నీకు వందనాలు స్తోత్రం. లేఖల సమయంలో మా ప్రభు యేసుక్రీస్తు వారి యొక్క శరీరానికి సాదృశ్యమైన రొట్టెని మీరు దీవించినది పరమేశ్వరుడు. ఆయన కార్చిన అమూలమైన రక్తధారలను బట్టి, దానికి సాదృశ్యమైన ద్రాక్షారసమును బట్టి మేము చేయి వేస్తూ మా జీవితాల రూపాంతరపరచండి. మహిమ కలిగిన శరీరము మార్చండి. ఈ భూమి మీద జీవించే శేష జీవితం మీ కొరకు జీవించండి. మీ కొరకు త్యాగపూర్వకమైన సేవను కొనసాగించుకుంటూ ఆశీర్వదించండి. యేసునామమును బట్టి ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. దేవునికి స్తోత్రం. ఈ సమయమంతా మొదటిగా మనము శరీరం నాకు సాదృశ్యంగా రొట్టెను మనం తీసుకుందాం. పిమ్మట ఆయన ఒక రొట్టె పట్టుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దాన్ని విరిచి వారికిచ్చి, ఇది మీ కొరకు ఇవ్వబడుచున్న నా శరీరము, నన్ను జ్ఞాపకం చేసుకున్నటకు దీనిని చేయుడని చెప్పాను. ఆ విధముగా జ్ఞాపకమునకు మనం చేద్దాం. థాంక్ యూ జీసస్. ఆ ప్రకారమే భోజనమైన తరువాత ఆయన గిన్నెయు పట్టుకొని, ఈ గిన్నె మీ కొరకు చిందింపబడుచున్న నా రక్తము వలనైన కొత్త నిబంధన అని చెప్పిన విధంగా మనం చేద్దాం. థాంక్ యూ జీసస్. స్తోత్రం. ఈ సమయంలో సహోదరులు స్టాండింగ్ నమస్కారం ప్రార్థన చేస్తాం. ప్రభువా, మీకు స్తోత్రం. మీ శరీరమును రక్తములను బలపరిచి శుద్ధి చేసి పవిత్రంగా మార్చి నడిపిస్తున్న విధానమును బట్టి మీకు స్తోత్రము చెల్లిస్తూ ఇటు భాగ్యమును మాకు దయచేసిన భాగ్యము కొరకై మీకు స్తోత్రం చెల్లిస్తున్నాను. మమ్మల్ని ఒక్కొక్కరిని మీకు బలపరిచి మీ కొరకు సంపూర్ణముగా ఆత్మను సత్యమును ఆరాధించి మీలో ఐక్యత పొంది మీ కొరకు బలమైన సాక్షులముగా మేము నిలబడటకు మమ్మల్ని మీ మహిమార్థమై వాడుకొనమని, మీరే మహిమనందుమని కొద్ది విన్నపములను మీ పాద సన్నిధిలో పూజించు. యేసయ్య పరిశుద్ధ నామమున మిక్కిలి వినయంగా వేడుకొంచున్నాము. ఆమేన్. దేవునికి స్తోత్రం. అంతా దయచేసి కూర్చున్నట్లయితే ఈ సమయమందు దేవునికి శ్రేష్టమైనటువంటి కానుకలు మనం అందించి పాటలు పాడుకుందాం. సంతోషంతో ఇచ్చే వారిని ఎంతో దేవుడు ప్రేమించు. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. సంతోషముతో చెడు వారిని ఎంతో దేవుడు ప్రేమించును. అంతగవలసిన గంటయు నొసగు, అంతగవలసిన గంటయు నొసగు, వినయ మనసుగల విశ్వాసు. సంతోషముతో చెడు వారిని ఎంతో దేవుడు ప్రేమించును.
ఉన్నాం. దేవుడు మనకి ఇచ్చిన గొప్ప తరుణాన్ని బట్టి వందనాలు తెలియజేస్తాం. ప్రభు ఎదుట మేము సాగిలపడుతున్నాం. యెహోవా దయాళుడు, ఆయన కృప నిరంతరం. యెహోవా దయాదాక్షిణ్య పూర్ణుడు, ఆయన కృప నిరంతరం. ఆయన క్షమించడానికి సిద్ధ మనస్సు కలిగిన వాడైనా మీకు స్తోత్రం. నా ప్రాణమా యెహోవాను సన్నిధించమని సెలవిచ్చాను. అంతరంగంలో సమస్తమైన పరిశుద్ధ నామాన్ని స్తుతిస్తున్నాం, గణపరుస్తున్నాం. మీరు మాకు చేసినటువంటి మేలును మేము జ్ఞాపకం చేసుకుని కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. మా తండ్రి, మా రోగములను, మా భారములను, మా పాపములను క్షమించి నీ కుమారుని యేసు రక్తంతో కడిగి శుద్ధీకరించిన మహాదయను బట్టి మీకు స్తోత్రం. పరలోకములో మమ్మల్ని మీ కుమారులుగా, కుమార్తెలుగా మీరు స్వీకరించినందుకు స్తోత్రం. మీరు ఇచ్చినటువంటి కృపను బట్టి మీకు వందనాలు తెలియజేస్తాం. ఈ ఆరాధన అంతట్లో కూడా మీరు మహిమ పొంది ఉన్నారని మేము విశ్వసిస్తున్నాం, నమ్ముతున్నాం. మా విశ్వాసచేతను మీరు అతని ఘనపరిచిన కనుక స్తోత్రం. నా నామం ఎరిగినారు, అతను నా నామం ఎరిగినాడు కనుక అతన్ని ఘనపరచ సెలవిచ్చారు. మీ నామాన్ని మేము ఘనపరుస్తున్నాం. యుగ యుగముల మహిమ మీకే చెల్లిస్తాం. యేసు నామాన్ని బట్టి ప్రార్థిస్తున్నాం తండ్రి. థ్యాంక్ యూ అయ్యారు. ఈ యొక్క ఆదివారం చాలా స్పెషల్ ఆదివారం అనుకుంటాను. సో ఇట్స్ ప్రివిలేజ్ టు హ్యావ్ డాక్టర్ సుందరరాజయ్య గారు, మరి వారితో పాటు వారి ఫ్యామిలీ కూడా మన మధ్యలో ఉండడం అనేది చాలా ఆశ్చర్యకరమైనటువంటి విషయము. కాబట్టి వారు మరి రామయ్య గారు కూడా మన మధ్యలో ఉన్నారు, కొత్తగా వచ్చినటువంటి వారు. మీరందరూ లేచి నిలబడినట్టయితే మీకోసం మేము ధన్యవాదాలు తెలియజేసుకుంటాం. థ్యాంక్స్ ఫర్ కమింగ్. అయ్యగారు కూడా ఫ్యామిలీతో పాటు వచ్చారు. అయ్యగారు రామయ్య గారు కూడా వచ్చినట్లయితే అమ్మగారు ప్రత్యేకమైనటువంటి ప్రార్థన ఇప్పుడు చేస్తారు. ప్లీజ్. స్తోత్రం 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 తండ్రి, నాయనా మీకు స్తోత్రాలు, వందనాలు ప్రభా. తండ్రి, మా స్తుతులకు పాత్రుడా వందనాలయ్యా, మా ఆరాధనకు పాత్రుడా వందనాలు ప్రభా. ఆది నుండి అంతవరకు ప్రభా తండ్రి అయ్యా ప్రభా, మీ మాటల ద్వారా తండ్రి, మీ వాగ్దానాల ద్వారా తండ్రి నైనా అయ్యా ప్రభా నైనా మమ్మల్ని బలపరిచిన విధానాన్ని బట్టి వందనాలు ప్రభా తండ్రి నైనా అయ్యా మీకు స్తోత్రాలు ప్రభా. ఆదివారంలో ప్రభా తండ్రి మొదటి దినాన ఈ నెలలో ప్రభా మీ యొక్క సమక్షంలో మేమందరం కూడి ప్రభా తండ్రి నైనా మిమ్మల్ని మహింపరిచిన విధానాన్ని బట్టి వందనాలు. అలాగే నేను నూతనంగా వచ్చినటువంటి ప్రభా తండ్రి మా ఈ ఆరాధనలో కలుసుకున్నటువంటి ప్రభానైనా బిడ్డల కోసం ప్రార్థిస్తున్నాం తండ్రి. పేరు పేరు వరుసనైనా ముట్టండి తండ్రి నైనా, బలపరచుకోండి స్వామినైనా. ఇలాగనే మేము ఎల్లప్పుడూ ప్రభా మీలో ప్రభా తండ్రి నైనా మరి ప్రార్థించి ప్రభా నాయన మీలో ప్రభా నాయన అడ్డుకట్టబడి ప్రభా తండ్రి మీ రాజ్యానికి నాయన మీకు మహిమ తెచ్చే బిడ్డలుగా మమ్మల్ని బలపరుచుకొని వాడుకొని ముందుకు కొనసాగించుకోమని మీ యొక్క సన్నిధానంలో కొద్దిగా పలవేడుకొచ్చున్నాం తండ్రి నైనా. ఆమేన్. దేవుడికి స్తోత్రము. అది నిలబడి ఉండగా మనము వాక్యం పాటిద్దాము. దేవునికి స్తోత్రం. థ్యాంక్స్ ఫర్ కమింగ్. సో సహోదరు రామయ్య గారు, మరి అదేవిధంగా మేడం గారు, సులోచన గారు, ప్రభు నామ వందనాలండి. అదేవిధంగా నిఖిల అండ్ నిస్సి, థ్యాంక్స్ ఫర్ కమింగ్. థ్యాంక్ యూ. ప్రైజ్ గాడ్. మరి ఈ యొక్క ఆగస్ట్ 1st తారీఖున మనము ఈ యొక్క ఆరాధన కలుసుకుని ఉన్నాక, ఈ యొక్క నెలలో పుట్టిన వారు ఎవరైనా ఉంటే ఆగస్టులో మరి లేచి నిలబడినట్టయితే వారి కొరకు విశేషంగా ప్రార్థన చేయబడుతుంది. అదేవిధంగా ఎవరికైనా వెడ్డింగ్ యానివర్సరీ ఈ యొక్క మాసంలో ఉన్నట్టయితే లేచి నిలబడినండి. ఆగస్టు స్పెషల్ అనుకుంటున్నాను ఎవరు. వెరీ థ్యాంక్ గాడ్. సో అమూల్య 14th. ఓకే, ప్రార్థన చేద్దాం. స్తోత్రము. ఇంకెవరైనా ఉన్నారు? మిల్కా 13th. ఓ మిల్కా, అమూల్య అండ్ అమూల్య. ఎస్. సో బర్త్డేస్. అమూల్య 15th. 13, 14, 15 3 రోజులు. ప్రత్యేకమైనటువంటి సమయంలో మరి జన్మదినాన్ని ఈ యొక్క నెలలో జరుపుకొచ్చినటువంటి ప్రియబిడ్డలందరూ కూడా ప్రభునేశ్వరంలో జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మొట్టమొదటిగా వారి కోసం మనం ప్రార్థన చేస్తాం. 13, 14, 15వ తారీఖులో 3 బిడ్డలు వారు
జన్మదినాన్ని జరుపుకొంచున్నారు. మరి వారిని లోకానికి పంపించిన ఆ యొక్క చిత్తాన్ని దేవుడు నెరవేర్చినట్లుగా దేవుడు వారికి ఒక ప్రత్యేకమైన వాగ్దానాన్ని అనుగ్రహించాలని ప్రార్థన చేసుకున్నాం. పరిశుద్ధులైన మా తండ్రి, జీవాధిపతి అయిన మా దేవానికి వందనాలు. మా తండ్రి, మీరు సమీపంలో మాత్రమే దేవుడు కాదు కానీ దూరంగా కూడా నువ్వు దేవుడు అయినా. నేను సర్వశరీరులకు దేవుడునై ఉన్నాను. నాకు అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా అని సెలవు. మీకేమి అసాధ్యమైనది ఏది లేదు. మీకు సమస్తమే సాధ్యం. ఎవ్రీథింగ్ ఈస్ పాసిబుల్ విత్ మై గాడ్. ఫాదర్, సెండ్ యువర్ వర్డ్ అండ్ బ్లెస్ యువర్ చిల్డ్రన్ వేర్ ఎవర్ దే ఆర్ రైట్. అతని బట్టి మీకు స్తోత్రం. అమూల్యని బట్టి మీకు స్తోత్రం. ఇంకొక తల్లిగారిని బట్టి మీకు స్తోత్రం. వీరి ముగ్గురిని మా తండ్రి తృప్తమైన దేవుడు వారిని ఆశీర్వదించునుగా. వీరు నీరు కట్టిన తోట వల్ల ఇప్పుడు ముగుచు నీటి ఓట వల్ల ఉండాలని ప్రార్థన చేస్తాను. The book of Isaiah 58:11 the Bible says, క్షామకాలమున మా తండ్రి వారిని తృప్తిపరిచే దేవుడు అయినా వారిని ఆశీర్వదించి మహిమ యేసు నామమును బట్టి ప్రార్థించి వేడుకొచ్చున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. వారికి మా శుభాకాంక్షలు తెలియజేయండి. సో ఇక ప్రత్యేకమైనటువంటి ఆరాధన కూడిక నిజమే. మరి వీరందరూ కూడా మరి దేవుని సముఖంలో మరి అమ్మగారిని చూడటం రియలీ వండర్ఫుల్. సో బిడ్డలు నిఖిల అండ్ నిఖిత, సో వండర్ఫుల్ టు సీ యూ ఆల్ హియర్. సో అన్ఎక్స్పెక్టెడ్, చాలా సంతోషం నిజంగా. ఈరోజు సాక్రిఫైస్ అనేటువంటి మాట ఎలా వచ్చిందంటే, మరి మిలిటరీ రామయ్య గారి గురించి ఆలోచిస్తూ మరి నిజమే కదా, మన యొక్క జీవితంలో ఒక త్యాగం అనేది మనకి కలిగినప్పుడు ఏ విధంగా మనం ఉంటాము అనే దాన్ని మరి ఆ యొక్క మిలిటరీ డిసిప్లిన్ అనేది నా యొక్క జీవితంలో కూడా నేను చూసినట్లయితే, ఎలాగంటే నేను ఒక కంబైన్డ్ ఎగ్జామ్, ఇది ఎయిర్ ఫోర్స్ కోసం అనేటువంటి ఒక ఎగ్జామ్ కోసం వెళ్ళా. నాకు దానిలో అక్కడ ఏమిటి అనేది కూడా తెలియదు. ఆ యొక్క వారణాసికి వెళ్ళాను అనమాట. వారణాసిలో అక్కడ బోర్డ్ ఎగ్జామినేషన్ జరుగుతుంది. అప్పటికి కొంచెం లేట్ అయింది. ఎగ్జామినేషన్ పార్టిసిపేషన్ చేస్తున్నాను. చూడగానే అక్కడ చిత్రాలు వేస్తున్నారు అనమాట, పిక్చర్స్ వేస్తున్నారు. ఏంటా పిక్చర్స్ వేస్తున్నారంటే నాకు అర్థం కాలేదు ఏంటి అనేది. మొత్తానికి ప్రిపేర్ అయితే కదా అక్కడికి వెళ్ళడానికి. సరే అక్కడ చెప్పారనమాట, అక్కడ చిత్రంలో ఏది కనపడుతుందో దాన్ని రాయాలని చెప్పేసి అన్నారు. సరే మామూలుగా రాసేసారనమాట. ఏంటంటే ఒక డాక్టరు, ఒక పక్కనేమో పేషెంట్ ఉన్నాడు, ఇట్లా ఇద్దరు పడుకున్నారనమాట. దాని గురించి రాయాలి. ఏమి రాస్తాం? నేనేమో ఎన్సిసి క్యాడెట్ ఒక దీనికి కంబైన్డ్ ఎగ్జామినేషన్ వెళ్తున్నానంటే వాళ్ళు ఏమి ఎదురు చూస్తారు, దానిలో నుంచి ఏదో ఒక చిత్రం వేస్తారు. కానీ మన యొక్క ఫ్యాక్టర్ దానిలో ఏముంది, మన యొక్క ఆలోచన ఏమై ఉందో దాన్ని ఎగ్జామిన్ చేస్తారు అన్నమాట. అలాగా మొత్తానికి వెళ్ళాను. కానీ ఏదో ఒకసారి అట్లాగే వెళ్ళేసి వచ్చినట్టే ఒక ఫీలింగే, కానీ నిజంగా నేను ప్రిపేర్ అవ్వలేదు. సో ఆ విధంగా కాకుండా మన యొక్క జీవితంలో దేవుడు మన కోసం సిద్ధపరిచినటువంటి ప్రతి కార్యంలో కూడా ఒక సాక్రిఫైస్ అనేది ఉంటుందన్నమాట. ఇప్పుడు కొన్ని నూతనంగా మేము కొన్ని కార్యక్రమాలు కూడా చేస్తున్నాము. అదేంటంటే కొన్ని డబ్ వర్క్స్ చేస్తున్నప్పుడు కొంచెం నిజంగానే కొంచెం టఫ్ అయినటువంటి జాబ్. ఎందుకంటే అది అంతకుముందు పెద్దగా వాటిలో మేము చేసినప్పటికి కూడా ఇది మరలా అంటే మనకు త్యాగం ఉన్నప్పుడు ఏమో ఒక అర్థం చేసుకోవాలంటే ఆ త్యాగం వెనుక ఉన్నటువంటి ఒక ఒక ఏమంటారు, అది మనం ఒక మాట ఉంటుంది బైబిల్లో, అదేంటంటే వాడు ఏమంటారు ప్రామిస్ చేస్తే దాన్ని చేయాలన్నమాట. అట్లాగా సరే ప్రామిస్ చేసిన దానికోసం అని చెప్పేసి కొంత మనకి కష్టంగా ఉందని చెప్పేసి వెనక్కి తిరగడం అనేది కాదు, కానీ మన జీవితంలో మనము దాన్ని సాధించాల్సిన ఒక విషయాన్ని కూడా మనము ముందుకు వెళ్ళి చేయాలన్నమాట. ఆ విధంగా దేవుడు శిక్షణను అనుగ్రహించి మన ముందుకు నడిపిస్తున్నాడు. ఆ విధంగా కొన్ని ఈ పనులన్నీ ఒప్పుకున్నాను కాబట్టి వాటిని చేయడానికి దేవుడు శక్తిని సామర్థ్యాన్ని అనుగ్రహించి మనల్ని ముందుకు నడిపిస్తాడు. కాబట్టి ప్రార్థన చేసుకోండి. ఇంకనూ మనం అందరము కూడా బలమైనటువంటి దేవుని సన్నిధిలో న్యూ హైట్స్ మనం వెళ్ళాలని చెప్పేసి మనం ప్రార్థన చేసుకున్నాం. మన యొక్క అనుదిన జీవితాల్లో మనం ఒకరిని జ్ఞాపకం చేసుకున్నాం, సంఘస్థులు జ్ఞాపకం చేసుకున్నాం, ప్రతి ఒక్కరిని మరి నూతనంగా వచ్చినటువంటి వారిని కూడా జ్ఞాపకం చేసుకుందాం. కాబట్టి ఈ సమయం మనమందరం లేచి నిలబడినట్లయితే చివరి ప్రార్థన ఆశీర్వాదంతో మనం సెలవు పుచ్చుకుందాం. దేవునికి స్తోత్రం కలుగుగాక. దేవునికి స్తోత్రం కలుగుగాక. హల్లెలూయా. సర్వోన్నతుడా, మహోన్నతుడా, ఘనమైనటువంటి దేవా, ఈ సమయమందు ఈ యొక్క ఆరాధనలో నాయన ప్రభు మేమందరము కలుసుకుంటానికి నాయన మీరు ఇచ్చినటువంటి భాగ్యాన్ని బట్టి మీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. అవును స్వామి, మా యొక్క జీవితంలో ఎన్నో పనులు ఉండవచ్చు, కానీ నాయన ప్రభా
వాటన్నిటికంటే ముఖ్యమైనది నాయన మీ యొక్క దైవ సన్నిధి నాయన ప్రభా. ఈ యొక్క దైవ సన్నిధిలో నాయన ప్రభా మేము ఆనందించడానికి నాయన ప్రభా, మీరు చేసినటువంటి మేళ్లను నాయన ప్రభా జ్ఞాపకము చేసుకొనటానికి, అదేవిధంగా మా జీవితంలో నాయన ప్రభా మీరు అనుగ్రహించినటువంటి శ్రేష్టత నుండి నాయన ప్రభా మీ కొరకు కానుకలు అర్పించేటువంటి రీతిలో నాయన ప్రభా ప్రతి ఒక్కటి నాయన ప్రభా మీ సన్నిధికి నాయన వచ్చినటువంటి మమ్మల్ని అందరినీ నాయన మీరు ఆశీర్వదించి మమ్మల్ని ఇంటికి క్షేమముగా నడిపించేటువంటి దేవా మీకు స్తోత్రము. అది మాత్రమే కాకుండా చివరి వరకు కూడా మా యొక్క జీవితాంతము కూడా నాయన ప్రభా మీ సన్నిధిలో నాయన ప్రభా బలమైనటువంటి శ్రేణులుగా నాయన ప్రభా మేము కనపడటానికి అన్ని రీతుల్లో ప్రభా సాతాను కలుగు చేసేటువంటి ప్రతి విధమైనటువంటి కార్యాల నుండి వారిని ఎదిరించి ప్రభా మీ కొరకు నాయన ప్రభా మేము బలమైనటువంటి సాధకులంగా నాయన ప్రభా కనపడటానికి మీరే మాకు సహాయం చేయమని అడుగుతున్నాం. మీ ఉన్నతమైనటువంటి శక్తిని, ప్రసన్నతను, అభిషేకాన్ని మా యొక్క జీవితాల్లో నాయన ప్రభా మీరు పొంగి పొర్లించమని అడుగుతున్నాం నాయన ప్రభా. అవును స్వామి, ప్రేమలో నాయన ప్రభా, అదే విధంగా మీ యొక్క వాక్యంలో నాయన ప్రభా మీ యందు నాయన ప్రభా ఆసక్తి కలిగినటువంటి వారుగా నాయన మేము జీవించడానికి, విశ్వాసమునకు మాదిరిగా నాయన ప్రభా మీరు మాకు ఉంచినటువంటి నాయన కార్యాలను నాయన మా యొక్క జీవితంలో నాయన ప్రభా వాటిని అనుసరిస్తూ బలమైనటువంటి విశ్వాస జీవితంలో నాయన మేమంతరము నడవడానికి, మేమంతరము నాయన ప్రభా మీ యొక్క రక్షణ ప్రణాళికలో చివరి వరకు ఉంటూ నాయన ప్రభా మీ యొక్క రహస్య రాకడలో ప్రతి ఒక్కరము నాయన ఎత్తబడటానికి మీరు సహాయం చేయగలుగుతున్నాం. మీ కృపగల హస్తం కింద మమ్మల్ని బలపరిచి నడిపించమని మీరే నాయన ప్రభా యొక్క నాయన ప్రభా యొక్క ఆరాధన అంతటిని, క్రమాన్నంతటిని నాయన ప్రభా మీరు చూస్తూ మా యొక్క జీవితాలన్నింటికి కావలసినటువంటి ఆశీర్వాదములు నాయన ప్రభా మీరు దయచేసి మమ్మలను క్షేమముతో ఇంటికి పంపించమని యేసయ్య అతి శ్రేష్టమైన నామమున మిక్కిలి వినయంగా వేడుకొంచు ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. అందరం ప్రభు ప్రార్థన చెప్పుకున్నామండి. పరలోకమందున మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం మాకు వచ్చును గాక, నీ చిత్తము పరలోకమందు నెరవేర్చున్నట్టు అలాగే భూమి ఎందును నెరవేరును గాక. మాకు కావాల్సిన అనుదిన ఆహారం నేను మాకు దయచేయము. మా రుణస్తులను మేము క్షమించిన ప్రకారము వారు క్షమించండి. మమ్మలను శోధగా కీడించండి. ఎందుకంటే రాజ్యము, బలం, శక్తి, మహిమ నిరంతరం నీవై ఉన్నావు తండ్రి. ఆమేన్. 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 మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్ముని యొక్క అన్యోన్య సహవాసం ఇక్కడ ఉన్నటువంటి మనం, అదేవిధంగా లైవ్లో వీక్షిస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి వారి గృహాలలోను మన గృహాలలోను ఎల్లప్పుడూ తోడై ఉండి మనం నడిపించును గాక. ఆమేన్. ఆశీర్వాదం యెహోవా నిన్ను ఆశీర్వదించి నిన్ను కాపాడును గాక. యెహోవా నీకు తన సన్నిధిని ప్రకాశింపజేసి నిన్ను కరుణించును గాక. యెహోవా నీ మీద తన సన్నిధి కాంతి ఉదయింపజేసి నీకు సమాధానము కలుగజేయును గాక. ఆమేన్. ఆమేన్. షలోమ్.